విభిన్న రంగాల కృషి ఋషి, నుదిటి రాతను తిరగరాసుకున్న విరంచి, సుదూర స్వప్నాలను సజీవ వాస్తవాలుగా మలుచుకున్న మానవత్వపు తోడు నీడ, ప్రముఖ నిర్మాత, మన సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు శ్రీ చదలవాడ శ్రీనివాసరావు గారిని సగౌరవంగా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. వారికి బొకేని అధ్యక్షులు బత్తుల ప్రసాద్ గారి ఇవ్వాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. ఆయన అక్షరం రమ్యం, ఆయన అక్షరం శ్రావ్యం, ఆయన అక్షరం ఒక కావ్యం. అక్షరాలను ఆయుధాలుగా చేసి పురస్కారాలు కొల్లగొడుతున్న గద్దర్ అవార్డు గ్రహీత, సీనియర్ జర్నలిస్టు, ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షులు ప్రభు గారిని సగౌరవంగా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. వారికి ఒకేను మన ప్రధాన కార్యదర్శి సురేష్ కొండేటి గారు ఇవ్వాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్కు కొత్త ఊపిరి, మాట కరుకు మనసు చెరుకు, మాట్లాడటమే తెలియని చేతల మనిషి, మన అసోసియేషన్ అధ్యక్షులు బత్తుల జేవి ప్రసాద్ గారిని సగౌరవంగా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. అసోసియేషన్ నిర్వహణలో నేర్పరి, పరిచయాలు పనితనం కలనేసిన కాపరి, అందరి మనిషి, మన సంస్థ ప్రధాన కార్యదర్శి సురేష్ కొండేటి గారిని వేదిక మీదకు సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమంలో మొదటగా గద్దర్ అవార్డు గ్రహీత, మన గౌరవాధ్యక్షులు ప్రభు గారికి సన్మానం, చిరు సత్కారం. And welcome to you all. మన ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ ఈ రోజున ఇంత ఫుల్ అటెండెన్స్ తోటి పరిపూర్ణమైన సంపూర్ణమైనటువంటి సమగ్రమైనటువంటి హాజరు పట్టి వేసుకున్నట్లయితే నిజంగా ఫుల్ అటెండెన్స్తో కనపడటం అనేటువంటిది చాలా చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. దీనికి కారకులు ప్రేరకులు ఎవరు అనేటువంటిది నేను ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఎన్నో సందర్భాలలో ఎన్నోసార్లు మనం కార్యక్రమం నిర్వహించుకుందాం అనుకున్నప్పటికీ ఈవెన్ కోరం కూడా చూడలేనటువంటి పరిస్థితి, కోరం కూడా రాకుండా ఎన్నో మీటింగులు, ఎన్నో ఈసీ మీటింగులు కూడాను వాయిదాలు పడిపోయినటువంటి, క్యాన్సిల్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయి. అలాంటిది ఈ రోజున ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ ఇంత ఫుల్ ప్లెజ్డ్ అటెండెన్స్తో కలకలలు ఆడుతుంది అంటే దీనికి కారణం చదలవాడ శ్రీనివాసరావు గారు. వారు ప్రకటించిన వితరణ, వారు చూపించిన సహృదయత, వారి సౌజన్యం, వారి దాతృత్వం, ఈ కారణాల వల్ల సరే అందరూ ఏవో కారణాల వల్ల కొంతమంది రిటైర్ అవ్వటం వల్ల, కొంతమంది వృత్తికి దూరంగా ఉండటం వల్ల, ప్రొఫెషనల్గా కొంచెం హెవీగా ఉండటం వల్ల రాలేకపోయారు తప్ప అయితే ఎవరి పట్ల కూడాను ఎలాంటి తక్కువ చూపు కానీ అసోసియేషన్ పట్ల అగౌరవం కానీ లేదు. వీలు పడకపోవటము, కుదరకపోవటం ఇలాంటి కారణాలు తప్ప బట్ ద స్వీట్నెస్ అండ్ ద హార్మనీ అమాంగ్ ద మెంబర్స్ ఈజ్ రియల్లీ ఎప్పటికీ అలైవ్గానే ఉంది. అంతవరకు మనందరం కూడా సంఘటితంగా ఉన్నాము. చాలా సహృదయంగా అందరం కూడాను అప్పుడప్పుడు కలిసినప్పుడల్లా మాట్లాడుకుంటున్నాం. సో అది వదిలేస్తే ఈ రోజున నన్ను ఇక్కడ నా ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ గతంలో నన్ను చాలా సన్మానాలు జరిగినాయి. జీవితంలో ఫస్ట్ టైం 1993 ఆగస్టు 11న రవీంద్ర భారతిలో అప్పటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి చేతుల మీదుగా అందుకున్న తొలి సన్మానం మొదలుకొని ఈ రోజు వరకు చాలా సన్మానాలు, 100 అవార్డులు వచ్చినాయి.
నన్ను సత్కరించని సాంస్కృతిక సంస్థ, ప్రముఖ సాంస్కృతిక సంస్థ లేదు బెస్ట్ జర్నలిస్ట్ అవార్డుతో. అలాగే గతంలో నంది అవార్డు వచ్చింది. భారత రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ గారి చేతుల మీదుగా రాజీవ్ రత్న సద్భావన పురస్కారం అందుకున్నాను. అలాగే నంది అవార్డు, మిగతా ఎన్నెన్నో అవార్డులు నన్ను వచ్చినాయి. ఈ రోజున తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠించినటువంటి ప్రతిష్టాత్మక గద్దర్ అవార్డు కూడా నా పుస్తకం శూన్యం నుండి శిఖరాగ్రాలకు రావటం నేను పడిన శ్రమకు తగిన ఫలితంగా దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. అయితే ఎవరి దగ్గర ఏమీ జరిగినా, ఎలాంటి ఏ సాంస్కృతిక సంవత్సరాలు ఎవరిని చేసినా, నా కుటుంబ సభ్యులైనటువంటి ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ నన్ను సత్కరించడం, నన్ను అభినందించడం అనేటువంటిది మాత్రం ఒక సొంత ఇంటి వ్యక్తులు, నా సొంత మనుషులు, నా వాళ్ళ సమక్షంలో జరిగిన ఈ చిరు సత్కారం నాకు చిరస్థాయిగా నిలిచిపోయే సత్కారంగా ఉంటుందని మాత్రం నేను భావిస్తున్నాను. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు థ్యాంక్ యూ ఆల్. అలాగే ఇక ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ యొక్క ప్రోగ్రెస్ గురించి కానీ, ఇప్పుడు ముందు జరగబోయేటువంటి ఈ ఏ కార్యక్రమం మనం తలపెట్టుకున్నా హౌస్ఫుల్ బోర్డు పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అంత చక్కగా మన కార్యక్రమాలను కొనసాగటానికి స్ఫూర్తిగా నిలిచినటువంటి చదలవాడ శ్రీనివాసరావు గారు ప్రకటించిన వితరణ కారణంగానే మనందరం ఇక్కడ మళ్ళా చేరామని చెప్పి మళ్ళీ తిరిగి నొక్కి ఒక్కాల్సిస్తున్నాను. ఆ కార్యక్రమం కానీ, మిగతా అసోసియేషన్ సంక్షేమ కార్యక్రమాలు కానీ సజావుగా సాగటానికి ఒక సీనియర్ జర్నలిస్ట్గా, ఆనరరీ ప్రెసిడెంట్ ఆఫ్ ద ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్గా, అలాగే ఈ సంస్థతో ఎంతో అనుబంధం ఉన్నటువంటి వ్యక్తిని, ఈ సిల్వర్ జూబ్లీ ఇయర్కు నేను జనరల్ సెక్రటరీగా ఉన్నాను. ఆ రోజున ఎన్నెన్నో గొప్ప కార్యక్రమాలు చేశాం. ఆ రోజు రవీంద్ర భారతిలో చేసినటువంటి సిల్వర్ జూబ్లీ కార్యక్రమాలకి మొత్తం ఫిలిం ఇండస్ట్రీ మొత్తం వచ్చింది. ఆ రోజున అంత గొప్పగా ఆ కార్యక్రమం నిర్వహించాం. అప్పట్లో జరిగినటువంటి కృషి ఫలితంగానే జర్నలిస్టులకి అక్రెడిషన్ కార్డ్స్ అనేటువంటి ఫస్ట్ మెయిన్ కమిటీలో ఉన్న టైంలోనే అక్రెడిషన్ కార్డుల ఇది జరిగింది. ఆ తరువాత ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి గతంలో నంది అవార్డ్స్లో కానీ, ఇప్పుడు ఇస్తున్నటువంటి గద్దర్ అవార్డ్స్లో కానీ బెస్ట్ బుక్ ఆన్ ఫిలిమ్స్ అనేటువంటి అవార్డు, అలాగే బెస్ట్ ఫిలిం జర్నలిస్ట్ అవార్డు అనేటువంటి వాటికి రిప్రజెంటేషన్ పంపించి ఆ అదిని గవర్నమెంట్ చేత ఓకే చేయించుకున్నది కూడా నేను సెక్రటరీగా, గుడిపూడి శ్రీహరి గారు ప్రెసిడెంట్గా ఉన్న 10 yearsలోనే జరిగింది. అవి యథావిధిగా కొనసాగుతున్నాయి. అయితే కొంతమంది సభ్యులు ఓ చిన్న అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అదేమిటంటే ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ సాధించింది ఎవరి కోసం అంటే రెగ్యులర్ ఫిలిం జర్నలిస్టులు మాత్రమే అప్లై చేసుకోవాలి. రెగ్యులర్ ఫిలిం జర్నలిస్టులు కాకుండా ఎక్కడెక్కడో ఊర్లలో అసలు ఫీల్డ్తో కానీ, సినిమాతో కానీ, సినిమా రంగంతో కానీ ఎలాంటి సంబంధము, అనుబంధము లేనటువంటి వ్యక్తులు ఎక్కడో కూర్చొని ఫ్రీలాన్స్ జర్నలిస్టుగానో ఊర్లలో కూర్చొని రాసినటువంటి వాళ్ళు పంపించినటువంటి పుస్తకాలకి, పంపించినటువంటి వ్యాసాలకు కూడా బెస్ట్ జర్నలిస్ట్ అవార్డుని ఇస్తుంటే, ఇంతకాలంగా ఇండస్ట్రీలో ఉంటూ ఇండస్ట్రీతో అనుబంధం కొనసాగిస్తూ ఇండస్ట్రీ మంచి చెడ్డల్ని, ఇండస్ట్రీలో ఉన్నటువంటి లోతుపాతుల్ని విశ్లేషిస్తూ ఆర్టికల్స్ రాసినటువంటి మనకెందుకు, మనల్ని కాదనిపై ఓవర్సీడ్ చేసి వాళ్ళు అవార్డులు ఎగరేసుకుపోతున్నారు, కొట్టుకుపోతున్నారు అనేటువంటి బాధని కొంతమంది సభ్యులు వ్యక్తం చేశారు. అది నిజం కూడాను. ఏ సంస్థ నుంచి వ్యక్తి రిప్రజెంట్ చేస్తున్నాడో, ఏ సంస్థ ద్వారా చేస్తున్నాడో అనేటువంటి, లేదా అతనికి ఫిలిం జర్నలిజంలో కానీ, ఫిలిం ఇండస్ట్రీలో కానీ, మన ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్లో కానీ సభ్యుడా, ఈ వివరాలను పరిగణలోకి తీసుకొని మాత్రమే నెక్స్ట్ ఆ గద్దర్ అవార్డ్స్కి కానీ, రేపటి రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కనుక పునరుద్ధరిస్తే ఆ అవార్డ్స్లో కానీ ఆ ప్రవేశం ఉండాలనేటువంటి ఒక డిమాండ్ ఉంది. దానికి మనందరం కూడాను రిప్రజెంట్ చేద్దాము. ఆ విషయాన్ని మనం ముందుకు తీసుకెళ్ళి ఆ విషయంగా కేవలం ఫిలిం జర్నలిస్ట్, ప్రొఫెషనల్ ఫిలిం జర్నలిస్టులు మాత్రమే ఎలిజిబుల్ టు అప్లై ఫర్ దోస్ 2 అవార్డ్స్ అనే విషయాన్ని మనం చాలా క్లారిటీగా మనం ప్రాతినిధ్యం వహించి రిప్రజెంట్ చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ యొక్క దీన్ని చూస్తుంటే బత్తుల ప్రసాద్ ప్రెసిడెంట్గా, సెక్రటరీగా సురేష్ కొండేటి, మిగతా కార్యవర్గం అంతా కూడాను చాలా ఉత్సాహంగా పనిచేస్తున్నారు. ఎలాంటి వెల్ఫేర్ యాక్టివిటీస్ చదలవాడ శ్రీనివాసరావు గారు ప్రకటించినటువంటి ఒక గొప్ప ప్రపంచ దాతృత్వ చరిత్రలో ఎవరూ చేయలేనటువంటి ఒక గొప్ప వితరణ చెప్పారు ఆయన. అది పోతే రెగ్యులర్ యాక్టివిటీస్ అనేటువంటివి కూడా చాలా చురుగ్గా జరగాల్సిన అవసరం ఉంది. మన ఉనికి ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ దాదాపు 60 సంవత్సరాలు పైబడినటువంటి మన ఉనికిని మనం చాటుకోవాల్సిన అవసరం ఉంది. దానికి కవరించి చేయాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ, లేకపోతే మీట్ ద ప్రెస్ ప్రోగ్రాంలు కానీ, కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ చేయటం, వీటి ద్వారా మనం ఇండస్ట్రీతోటి మన అనుబంధాన్ని మరింత బలోపేతంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ కార్యక్రమాల రూపకల్పనలో కూడా
ఆ కార్యక్రమాల కార్యాచరణలో కూడా మీ అందరి సహకారం ఉండాలని కోరుకుంటూ ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ యొక్క సంక్షేమాన్ని, ఫిలిం క్రిటిక్స్ అభివృద్ధిని ఆకాంక్షిస్తూ మీ అందరి పక్షాన మరొకమారు మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గద్దర్ అంటేనే విప్లవం. సినిమా జర్నలిజంలో కూడా ప్రభు గారు ఒక కొత్త విప్లవానికి నాంది పలికారు. కాబట్టి ఆయనకు ఆ గద్దర్ పేరుతో అవార్డు రావడం సముచితం. ప్రభు గారికి వారి ఆత్మీయులు పర్వతనేని రాంబాబు గారు శాలువాతోనూ బొకేతోనూ చిరు సత్కారం గావిస్తారు. అలాగే మోహన్ గౌడ్ రెడ్డి గారు, బాలరెడ్డి గారు సన్మాన పత్రాన్ని కూడా అందించారు. సన్మాన పత్రాన్ని చదివి సన్మాన పత్రాన్ని మోహన్ గౌడ్ రెడ్డి గారు సార్. ఆ ప్రభు గారు చదివి సన్మాన పత్రాన్ని మోహన్ గౌడ్ రెడ్డి గారి చేతుల మీదుగా మనుషులలో మహోన్నతులు కొందరే. ఆ కొందరిలో అగ్రగణ్యులు ఒకరో ఇద్దరో. వారిలో ఉన్నతులు లోతులెరగని కాసారం లాంటి హృదయ వైశాల్యం ఉన్న మహామనీషి శ్రీ చదలవడ శ్రీనివాసరావు గారికి ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ శరత్చంద్రునికో నూలిపోగులా చేస్తున్న చిరు సత్కారం. చల్లని మరీచి, కలల కానాచి, కళాకారులకు దిక్చూచి, భిన్న రంగాల బహురుచి, తేనెలలకు తెనాలి. ఇక్కడ మట్టి అన్ని రంగాలలో కొత్త సృష్టికి మహాపుష్టి. ఇక్కడ పుట్టిన చిగురు రెమ్మైన చేవ పొగరు పట్టిన కొమ్మ అవునవును. అందుకు నిజ జీవన నిదర్శనం చదలవాడ శ్రీనివాసరావు గారి జీవిత ప్రదర్శన. కాలం పుటలను చెరిగితే చెదరగ నిలిచే నాణ్యమైన పదుగురికి మాన్యమైన ఈ కలల తాపసి తాగింది కృష్ణా నీళ్లు. జీవితంలో ఎదగాలి అనే మహాతృష్ణ కానవాళ్ళు. ఆ మహాతృష్ణ మహోజ్వల తీక్షణ ఉష్ణ నిరీక్షణ అయితే వారే శ్రీనివాసరావు గారు. జీవితమనే వైకుంఠపాలి ఖాళీ పాత్రతో ప్రారంభించిన వేళ ఎగదోసే నిచ్చెనలే కాదు, పడదోసే పాములు ఎదురవుతాయి. పాము నోట పడకుండా నిచ్చెనెక్కటం ఓ నైపుణ్యం. అవకాశాల ఆటలో వేటగాడిలా కాకుండా మనోవల్మీకం ఒలుచుకుని విశ్వనరుడై ఉద్భవించటం అందరికీ సాధ్యం కాదు. ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన కృషి ఋషి, మనుషులలో మహర్షి. పూలకు పరిమళంలా సంపదకు సంక్షేమం అద్ది అర్చన మానవతా అర్జనకే అంటూ పురివిప్పిన మానవత్వం మీరు. పచ్చగా విస్తరించిన అడవి మీ హృదయం, చల్లగా ఎందరో సేద తీరే దేవాలయం. తెలుగునాట ఎన్నో ఇళ్లకు గడప లక్ష్మిని, ఆడపడుచుల చీరా సారెతో సాగనంపిన పుణ్యంతో పులకరించిన ధన్యజీవి. చిన్న సినిమాలకు సిరి ఊపిరి, నిర్మాతలకు ఆసరాగా నిలిచే చల్లని పందిరి, ఆపదలో ఉన్నవారికి అండగా నిలిచే సొగసరి, సుమ మధుర మనోజరి. మీకు సాటిరారెవ్వరు మరి సరిసరి. ఎందరికో పదవులు ఆభరణం అలంకారం, పదవులకే వెలుగునిచ్చు వ్యక్తిత్వ కిరణం మీ సంస్కారం. ప్రతి మనిషి నేర్వాల్సిన జీవన సారం. మహోదయ మానవీయ అభ్యుదయ, మనిషే మాధవుడు అని చదివాం. మిత్రులందరికీ నమస్కారం. చాలా ఉత్సాహంగా ఉన్నారు అందరూ చూస్తుంటేను. ఈ ఉత్సాహం ఎలా వచ్చిందో అందరికీ తెలిసిందే. ఇందాక ప్రభు కూడా చెప్పాడు. అదంతా క్రెడిట్ గోస్ టు మన ఆత్మబంధువు శ్రీనివాసరావు గారికి వెళ్తుంది. నిజంగా ఈ టీం చూస్తుంటే బత్తుల ప్రసాద్, సురేష్ కొండేటి, ఈ భరద్వాజ వీళ్ళంతా టీం చూస్తుంటే మేము కూడా మళ్ళీ యంగ్ అవుతున్నామా అనిపిస్తుంది మాకు. అప్పుడు 90s అవన్నీ గుర్తొస్తున్నాయి మాకు. అప్పుడు అలాగే చేసేవాళ్ళం మేము వీళ్ళని చూస్తుంటేను. చాలా నిద్రాణంగా ఉన్న మన అసోసియేషన్ని మళ్ళీ తీసుకొచ్చి ఒక గాడిలో పెట్టి
చాలా బాగా చేస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది. ఎంత ఉత్సాహం చూస్తుంటే చాలా చాలా మాకు కూడా చాలా ఉత్సాహంగా ఉందన్నమాట. ఎందుకంటే ఒక నిద్రాణ స్థితిలో ఉన్న అసోసియేషను ఈ మధ్య మళ్ళీ మేల్కొంది. మన ప్రెసిడెంట్ బత్తుల ప్రసాద్ గారు, సెక్రటరీ సురేష్ కొండేటి, మన కోశాధికారి భరద్వాజ, వీళ్ళందరూ యాక్టివిటీస్ చూస్తుంటే మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. మేము కూడా మళ్ళీ యంగ్ అవుతున్నామా మళ్ళీ అని అనిపిస్తుంది. అప్పుడు 90స్లో మేము ఎలాగ ఉండేవాళ్ళం, ప్రభు మేము అంతాను, ఆంజనేయ శాస్త్రి గారు, గురుపూడి శ్రీహరి గారు వాళ్ళందరితో ఉంటే మేము యంగ్గా ఉండి, బాలరెడ్డి గారు మేము అందరం అప్పుడు ఇలాగే చేసేవాళ్ళం. చాలా యాక్టివిటీస్ చేసాం అప్పుడు. ఇప్పుడు కూడా వీళ్ళని చూస్తుంటే ఈ పరుగు ఆగిలా లేదు, ఏవో చేసేలాగే ఉన్నారు. ప్రసాద్ సురేష్ని చూస్తుంటేను చేయాలనే కోరుకుంటున్నాం. మళ్ళీ మన చరిత్ర ఎంతో చరిత్ర ఉన్న సంస్థ మంది, దాన్ని మనం నిలబెట్టుకోవాలి. ఫిలిం క్రిటిక్స్ అంటే అది మామూలుది కాదు, అది ఎంతో మహానుభావులు వచ్చిన సంస్థ ఇది. దాన్ని మనం నిలబెట్టి దీన్ని ఇలా ముందుకు తీసుకెళ్ళాలి. ఈ కొత్త కమిటీ వచ్చాక వెంటనే చేపట్టిన కార్యక్రమం ఇది. దానికి మన ఆత్మబంధువు చదలవాడ శ్రీనివాసరావు గారిని ముందుగా మీట్ ది ప్రెస్కి ఆహ్వానించడం చాలా గొప్ప పరిణామం ఇది. ముందుగా మన కమిటీ వాళ్ళకి కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను ఈ విషయంలోనూ. ఆయన మన శ్రీనివాసరావు గారు అంటారు, మిత్రులు పుత్రులు అంటారు మనల్ని. అది ఎంత గొప్ప వర్డ్ చూడండి. అది ఎన్నిసార్లు చెప్పినా సరే, నా మిత్రులు నా పుత్రులు అంటే ఎంత మనల్ని ఓన్ చేసుకున్నారో. ఆయన ఓన్ చేసుకున్నారు కాబట్టి అంత వితరణ అది చూపిస్తున్నారు. ఆయన ఈవేళ చిన్న సినిమా బతికి బట్టగడుతుంది ఇక్కడ అంటే దాని వెనకాల ఆయనే ఉన్నారు. అందరికీ ఫైనాన్స్ చేస్తారు. చిన్న సినిమాలే కాదు, పెద్ద సినిమాలు కూడా చేస్తారు. అయితే అందులో ఎన్నో లోటుపాట్లు ఉన్నాయి. ఆయన ఎన్నో పడుతున్నారు, అవన్నీ కూడాను. పడినా సరే చిన్న సినిమాని నిలబెట్టాలి అనే ఒక లక్ష్యంతో ఆయన ముందుకు వెళ్తున్నారు. అందుకనే ముందుగా మనం ఈ కార్యక్రమం కూడా పెట్టుకుందా. చిన్న సినిమా నుంచే మనం వెళ్తున్నాం. ఏదైనా సరే నిలబడాలంటే చిన్న సినిమా నిలబడాలి. పెద్ద సినిమాలు వస్తాయి వెళ్ళిపోతూ ఉంటాయి, అది కొంతమందికేను. చిన్న సినిమా నిలబడితేనే ఎంతోమంది వస్తారు ఇండస్ట్రీకి కూడాను. సో ఇటువంటి కార్యక్రమాలు బాగా చేయాలని మన ప్రెసిడెంట్ ప్రసాద్ గారిని, సెక్రటరీ సురేష్ కొండేటి గారిని వీళ్ళందరినీ ఇంకా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. అందరికీ నమస్కారం. మిత్రులారా, ఇప్పుడు ఇది మరి ముఖ్యంగా శ్రీనివాసరావు గారిని ఎందుకు పిలిచామంటే, ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో చిన్న నిర్మాతల పరిస్థితి మనుగడకే ప్రమాదకరంగా ఉంది. కాబట్టి మళ్ళీ చిన్న సినిమా బతికి పట్టగట్టాలంటే ఏం చేయాలి అనే అంశం మీద ఎంతో కాలంగా చిన్న నిర్మాతల పరిరక్షణ సమితి అని పెట్టి కొన్ని ఏళ్ళుగా పోరాటం చేస్తున్నారు మన చదలవాడ శ్రీనివాసరావు గారు. అంటే ఆయనకు ఒక 5,000 కోట్లు పెట్టి ఒక సినిమా తీయగలంత సత్తా ఉంది. కానీ ఆ 5,000 కోట్లకు కొంతమంది పనిచేస్తారు. చిత్ర పరిశ్రమలో ఉన్న కార్మికులందరికీ అన్ని సదుపాయాలు సమకూరాలంటే చిన్న సినిమాలు బతికి బట్టకట్టాలి. కాబట్టి ఆయన ఒక న్యాయ పోరాటం చేస్తున్నారు. దాని గురించిన సమావేశమయ్యేది. దయచేసి మీరు వేరే అంశాలు డిబేట్ కాకుండా దాని మీదనే ప్రశ్న అడుగుతుందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ఆదివారం ఇంతమంది పత్రికా విలేకరులు ఉదయం 9-10 గంటలకే రావటం చాలా సంతోషమైన పరిణామం. నాకు చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఈరోజు మన మిత్రుడు, మన పుత్రుడు, మన స్నేహితుడు, మన శ్రేయోభిలాషి, మీరు చెప్పినట్టు మన ఆపద్బంధువుడు ప్రభు గారికి గద్దర్ అవార్డు రావటం యావత్ సినీ పాత్రికేయులు అందరూ కూడా ఆనందంగా ఉన్నాము. ఎందుకంటే రైట్ పర్సన్కి వచ్చింది. ప్రభు గురించి ఒక్క మాట చెప్తాను. నేను రైట్ పర్సన్ అని ఎందుకన్నానంటే, నేను మెడ్రాస్ వెళ్ళిన కొత్తలో ఉమా, స్వర్గయ్య, మిక్కిలేని జగదీష్ బాబు, బిఏ రాజు గారు, జయ గారు, పసుపులేటి రామారావు గారు, ట్రేడ్ గారి వెంకటేశ్వరరావు గారు, మన రెడ్డి గారు, మన వీళ్ళందరూ ఉండేవాళ్ళు. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చిన తర్వాత నాకు ఎక్కువ పరిచయం ప్రభుతోనే ఉండేది. ఎందుకంటే దాసనారాయణరావు గారికి ప్రభు చాలా, ఆయన శ్రీరాముడు అయితే ఇది ఆంజనేయులు నాకు తెలిసింది. నా ఏం చెప్పినా నేను పర్సనల్గా చెప్తున్నాను, నాకు ఉన్నది చెప్తున్నాను. చాలా సొంత మనిషి దాసనారాయణరావు గారికి.
దాసనారాయణరావు గారికి నాకు కొన్ని విభేదాలు ఉన్నా పర్సనల్గా నన్ను తమ్ముడు అని పిలుస్తాడు. ఆయన ఎన్నోసార్లు నాకు ఫోన్ చేసి చాలా మంచి మంచి విషయాలు నా చేత చేయించుకున్నారు కూడా వారు. అంచేత ప్రభువుకి నాకు బాగా దగ్గర సంబంధం ఉంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ప్రభువుకి నాకు ఇంకా ఇంకా దగ్గర అయ్యాం. కారణం ఏంటంటే ప్రభు మీ అందరికీ తెలుసో తెలియదో, ఎవరికైనా సినిమా ఇండస్ట్రీలో ముఖ్యంగా జర్నలిస్టులకి ఎటువంటి అవసరం ఉన్నా, ఒక ఇంటి పని ఉన్నా లేకపోతే ఏదున్నా సరే మన తల్ల నాలుగుగా తయారయ్యి ఆయన ఎవరి చేత మన ప్రెస్కి ఏదైనా ఉపయోగపడే పనులు ఉన్నాయో దగ్గరుండి చేయిస్తూ ఆయన, నేను అనుకుంటాను కొంతకాలం దాసనారాయణరావు గారు ఉండి కొద్దిమందికి చేసి ఉంటారేమో, కానీ ఇప్పుడు ప్రభు సినిమా ఇండస్ట్రీలో ప్రతి జర్నలిస్టులకి మంచి చెడు ఏదైనా అర్ధరాత్రి పూట ఏదైనా పని వచ్చినా మన ప్రభు ఉన్నాడు అనే స్టేజీకి భగవంతుడు ప్రభుని తీసుకెళ్ళాడు. ఇటువంటి ప్రభు మనందరి ఆరోగ్యాలు పోసుకొని ఇంకా ఇంకా మంచి చేయాలని, మనందరికీ సినిమా ఇండస్ట్రీకి ముఖ్యంగా ఫిల్మ్ జర్నలిస్టులకి క్రిటిక్స్కి ఇంకా ఉపయోగపడాలని గద్దర్ అవార్డు ఇచ్చినందుకు మరొకసారి అందరి తరపున నా తరపున వారికి కృతజ్ఞతలు, సంతోషం, ఆనందం తెలియజేస్తున్నాను. ఇంకా ఈరోజు ఇక్కడ సండే పిలిచారు మీ అందరూ కూడా రమ్మని, సంతోషంగా వచ్చాను. మీరు అడిగిన క్వశ్చన్లన్నింటికి కూడా నేను ఆన్సర్ చెప్పడానికి రెడీగా ఉన్నాను. ఏమి దాపరికం లేదు. మీరు ఎటువంటి క్వశ్చన్లు నన్ను అడగండి, నేను నాకు మనస్సాక్షిగా ఎటువంటి ఇది లేకుండా మనస్ఫూర్తిగా చెప్తాను. థ్యాంక్ యూ. డియర్ ఫ్రెండ్స్, మన ఆహ్వానాన్ని మన్నించి చేసిన చదలవాడ శ్రీనివాసరావు గారు మన గౌరవాన్ని స్వీకరించడమే కాకుండా మనం అడిగేటువంటి ప్రశ్నలకి చిత్ర పరిశ్రమలో ముఖ్యంగా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న చిన్న సినిమాల స్థితిగతుల మీద ఆయనకు అపారమైనటువంటి అనుభవం ఉంది. ఆ అనుభవాన్ని పురస్కరించుకొని వాటికి సంబంధించిన విషయాన్ని మనం లోతుగా విశ్లేషించుకోవచ్చు. అలాగే వ్యక్తిగతంగా కానీ ఇతర వేరే ఏ విషయాలు కూడాను ప్రస్తావించవద్దు. చిన్న సినిమా గురించి మాత్రమే మాట్లాడుకుందాం. ఎందుకంటే ఈ రోజున చిత్ర పరిశ్రమ 200 పైగా సినిమాలు విడుదలవుతుంటే దాంట్లో దాదాపు పెద్ద హీరోలు 10-15 సినిమాలు పోను దాదాపు 170-180 సినిమాలు చిన్న నిర్మాతలే తీస్తున్నారు. చిన్న నిర్మాతల కారణంగానే చిత్ర పరిశ్రమ మనుగడ కొనసాగుతుంది. పెద్ద సినిమాలు సినిమాకి గ్లామర్ని తీసుకొస్తే చిన్న సినిమాలు చిత్ర పరిశ్రమకు ఫుడ్ పెడుతున్నాయి. కాబట్టి అలాంటి చిన్న సినిమా సంక్షోభంలో పడుతున్నటువంటి పరిస్థితులను విశ్లేషించుకుంటూ మనం మాట్లాడుకుందాం. లెట్ us talk only pertaining to the questions pertaining only to the small budget films and the situations. Thank you. Sir, good morning, sir. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్, చిన్న సినిమాకి ప్రభుత్వ పరంగా ఎలాంటి సపోర్ట్ ఉండాలంటారు? ఇది ఫస్ట్ క్వశ్చన్ సార్. ఇంకొక క్వశ్చన్, ఈ డిజిటల్ కంటెంట్ ప్రొవైడర్స్ ఇతర రాష్ట్రాల్లో సినిమాకి ఒకలా వసూలు చేస్తే ఒక 3,000-4,000 వసూలు చేస్తే మన దగ్గరకు వచ్చేవాడు 10,000 తీసుకుంటున్నారు సార్, యూఎఫ్ఓ కానీ క్యూబుల్ కానీ. ఇది ఒక 100 థియేటర్స్లో ఒక చిన్న నిర్మాత రిలీజ్ చేస్తే అక్కడే 10 లక్షలు పోతుంది సార్. ఇది ఒక భారంగా తయారైంది. దీని గురించి ప్రభుత్వ పరంగా మనకు ఎలాంటి సపోర్ట్ ఉండాలి చిన్న సినిమాకి అనేది మీ మాటల్లో సార్. చిన్న సినిమాలకి ముఖ్యంగా వాయిస్ వస్తుందా బాబు? చిన్న సినిమాలకు ముఖ్యంగా ప్రభుత్వ సపోర్ట్ కన్నా కూడా మా ఫిలిం ఇండస్ట్రీ సపోర్ట్ చాలా అవసరం. ఫిలిం ఛాంబర్ సపోర్ట్ చాలా అవసరం. ప్రొడ్యూసర్ కౌన్సిల్ సపోర్ట్ చాలా అవసరం. ఎందుకనంటే ఒక చిన్న సినిమా అనేది సినిమా ఇండస్ట్రీకి ఒక ఎదుగుదలకి ఒక మొక్క లాంటిది, మన విత్తనం లాంటిది చిన్న సినిమా. మనం ఎంత పెద్ద చెట్టు అవ్వాలన్నా కూడా విత్తనం ఎంత అవసరం, చిన్న సినిమా అంత అవసరం. మీరు చూస్తే చిన్న సినిమా నుంచి జూనియర్ ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి చిరంజీవి గారి దగ్గర నుంచి మీరు చూడండి, ఎవరైనా పెద్ద పెద్ద ఆర్టిస్టులు అయిన వాళ్ళు, విజయ్ దేవరకొండ దగ్గర నుంచి అందరూ కూడా చిన్న సినిమాతోనే పైకి వచ్చారు. ఇంక్లూడింగ్ రాజమౌళి గారు, డైరెక్టర్స్ కూడా, కోదండరామిరెడ్డి గారు కూడా, ఆఖరికి రాఘవేంద్ర గారు కూడా, దాసనారాయణరావు గారు కూడా స్వర్గం నరకం సినిమా. అంచేత చిన్న సినిమాలని బ్రతికిస్తే సినిమా ఇండస్ట్రీ పచ్చగా ఉంటుంది. అంచేత గవర్నమెంట్ కన్నా కూడా అవగాహనతో ప్రొడ్యూసర్ కౌన్సిల్ ద్వారా
ఒక మంచి సినిమాలు తీసే నిర్మాతల్ని అన్ని రకాలుగా ప్రోత్సహించాలి. లోగడ మీకు గుర్తు ఉండి ఉంటుంది, ఒక 20-30 ఏళ్ళ నాడు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో కిషన్ రావు గారు ఎఫ్టీసీ చైర్మన్గా ఉన్నప్పుడు చిన్న సినిమాలకు సబ్సిడీ ఇచ్చేవాళ్ళు. ఆ సబ్సిడీ ప్రవేశపెడితే ఈ పెట్టుబడి పోయిన ఒక సినిమాతో ఎప్పుడు కూడా సక్సెస్ వస్తుందని నమ్మకూడదు నిర్మాత. అంచేత దాన్ని పట్టుకొని ఎలాడితే గ్యారంటీగా డెఫినెట్గా మంచి సినిమా తీయగలరు ఏ నిర్మాత అయినా అనుభవంతో. అనుభవం ముఖ్యం. అందుకని గవర్నమెంట్ సైడ్ నా రిక్వెస్ట్ ఏంటంటే 2 గవర్నమెంట్లు కూడా, ఇప్పుడు వెనక ఒక గవర్నమెంట్ ఉండేది, ఇప్పుడు 2 గవర్నమెంట్లోనే కల కాదా, ఇద్దరుగా జాయింట్గా ఒక కమిటీ వేసి చిన్న సినిమాలకి మంచి సపోర్ట్ చేస్తే మంచి మంచి కథలు బయటకు వస్తాయి. అంచేత గవర్నమెంట్లు కూడా చిన్న నిర్మాతలు ఎక్కువ ప్రోత్సహించాలి. మినిస్టర్లు కానీ ముఖ్యమంత్రులు కానీ చిన్న నిర్మాతలకు కూడా పెద్ద నిర్మాతలతో పాటు చిన్న నిర్మాతలను కూడా సపోర్ట్ చేసి అన్ని రకాలుగా అండగా నిలవాలనేది నా రిక్వెస్ట్. సార్, నేను వెంకట్, 10 టీవీ సార్. ఇటీవల ఫిలిం ఛాంబర్ ఒక నిర్ణయం తీసుకుందని తెలిసింది. ఏంటంటే ఏ సినిమా అయినా సరే థియేటర్ 8 వారాల తర్వాతనే ఓటీటీకి ఇవ్వాలి అనేసి. అంటే ఈ ప్రభావం చిన్న సినిమాలపైన ఎంతవరకు పడుతుంది అనుకుంటున్నారు సార్? చిన్న సినిమాలు అనేది అసలు ఎవరు చెప్పినా తప్పండి. చిన్న సినిమా అనేది తీయటి వరకు తీయగలం కానీ దాన్ని బ్రతికించడం కష్టమైన పని. ఓటీటీలు కాదు, అసలు ముందు థియేటర్స్లోనే రిలీజ్ చేయడమే కష్టం అయిపోయింది. ఉదాహరణకి మీరు ఒక సినిమా తీస్తాము, మనం ఫ్రెండ్స్ దగ్గర స్నేహితుల దగ్గర ఆస్తమ్మో ఏదో సినిమా ప్రోడక్ట్ వరకు తయారు చేయగలం. అది రిలీజ్ అవ్వాలంటే ఇవాళ ఉండే పరిస్థితుల్లో సినిమాకి 5, 6, 10 మంది 20 మంది కన్నా ఓపెన్ రావట్లేదు. అందుకని థియేటర్కి జనం లోకల్లాగా అప్పుడు ఏమైందంటే తక్కువ సినిమాలు ఉన్నాయి కాబట్టి ఆడియన్స్ ఎక్కువ వచ్చేవాళ్ళు. ఇప్పుడు నెంబర్ ఆఫ్ పిక్చర్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆడియన్స్ తగ్గిపోయారు. అంచేత ఇంత పెద్ద థియేటర్లో ఇప్పుడు మీరు చూడండి, చిన్న చెప్పాలంటే ఒక 5 ప్రయాణికులు ఉంటే ఒక బస్సు వెళ్తే దానికి ఆయిల్ ఎంత ఖర్చు అవుద్ది, ఒక రైల్లో ఒక 10 మంది 20 మంది ఉంటే ఆ ట్రైన్ ఎంత ఖర్చు అవుద్ది, ఒక విమానంలో ఒక 5, 6 ఎక్కితే ఆ విమానానికి ఎంత ఖర్చు అవుద్దో థియేటర్స్కి కూడా అంతే. దానికి తోడేమైంది, ఈ మోనోపల్లి తీసుకోవటం వల్ల చిన్న సినిమాకి పర్సంటేజీ లేకపోతే ఈ పొయ్యి ముఖ్యంగా అన్నిటికన్నా ఈ రేట్లు విపరీతమైన ఈ తిరుబండారు రేట్ల వలన ప్రేక్షకులు సినిమా రాపోవటం వలన అది నిర్మాతలు ముఖ్యంగా చిన్న నిర్మాతలు నష్టపోతున్నారు. ఎంటైర్ విధానం మార్చాల్సిన అవసరం చాలా ఉంది. గవర్నమెంట్ ఆర్ ఫిల్మ్ ఛాంబర్ ఎవరైనా సరే ఖచ్చితంగా ఇండస్ట్రీ చిన్న నిర్మాత పరిస్థితి అసలు బాగాలేదు, అది 100% సత్యం. గతంలో మీరు మాట అన్నారు సార్, అంటే ప్రొడ్యూసర్స్కి ఒక వాల్యూ ఉండేది, కానీ ఇప్పుడైతే డైరెక్టర్లు కానీ ఇటు హీరోలు కానీ ప్రొడ్యూసర్కి అంత వాల్యూ ఇవ్వట్లేదు అన్నది. ఎందుకు ఈ మార్పు ఇట్లా అయిపోయింది? ప్రొడ్యూసర్ అనేవాడు ఒక క్యాష్ బ్యాంక్ లాగా అయిపోయాడు, ఎందుకంటే సార్? ఎందుకు అవుతారు? నేను అయ్యానా? సరైన నిర్మాత ఎవరికి ఎందుకు లొంగుతాడు? ఎప్పుడు ఎదుటోళ్ళ తప్పు ఉండదు, మనదే తప్పు ఉంటుంది. ఇప్పుడు నేను పెద్ద సినిమాలు తీయగలను కదా, ఎందుకు తీయను? నా పరిస్థితులు రామారావుతో, నాగేశ్వరరావుతో, కృష్ణరాజు గారితో నేను పెద్ద సినిమాలు తీశాను కదా, శోభన్ బాబు గారితో. ఇవాళ ఎందుకు తీయట్లేదు? ఆ హీరోలు ఆ రోజు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, ఆ డిసిప్లైను, ఆ సిన్సియారిటీ, ఆ ఆనెస్టీ ఇవాళ లేదు కాబట్టి నేను చిన్న సినిమాలు నాకు తగ్గవి తీసుకుంటున్నాను. నిర్మాత చేరికి విలువ తగ్గించట్లేదు. సార్, చిత్ర పరిశ్రమలో 24 క్రాఫ్ట్లు ఉన్నాయి, 24 శాఖలు ఉన్నాయి. కానీ ఏ శాఖకి ఉన్న అసోసియేషన్ ఆ శాఖ ఉంది. డైరెక్టర్ అసోసియేషన్ ఉంది, కెమెరామెన్ అసోసియేషన్, డాన్సర్స్, ఫైటర్స్, ప్రొడక్షన్స్ అందరికీ ఉన్నాయి. అలాగే ప్రొడ్యూసర్స్ కూడా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఉంది. కానీ ఏ ఇతర ఆర్గనైజేషను, ఏ ఇతర అసోసియేషన్ కూడా దాంట్లో నుంచే పక్కకి వెళ్ళి వేరు కుంపట పెట్టుకోవాలి. దాంట్లోనే ఉండి సమస్యల పరిష్కారానికి ప్రయత్నించుకుంటున్నారు. కానీ ప్రొడ్యూసర్ కౌన్సిల్లో నుంచి కొంతమంది నిర్మాతలు బయటకు వచ్చి బయటికి రాకుండా బయటకు వచ్చి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో మెంబర్స్గా కొనసాగుతూనే గిల్డ్ అనేటువంటి ఒకటి పెట్టుకున్నారు. ఈ గిల్డ్కి యొక్క ప్రయోజనాలకి కౌన్సిల్ యొక్క ప్రయోజనాలకి మధ్య విభేదం ఏర్పడుతుంది. ఇది చాలా అగాధాన్ని సృష్టిస్తుంది. ఇండస్ట్రీలో సమస్యలు అనగానే పెద్ద నిర్మాతలు, పెద్ద హీరోలు, పెద్ద స్టార్ సినిమాలకి తప్ప చిన్న సినిమాల తాలూకు సమస్యల్ని అడ్రస్ చేసేటువంటి ఒక వ్యవస్థ లేకుండా పోయింది. అసలు అలా వేరుపట్టాన్ని ఆ కౌన్సిల్ గిల్డ్ అనేటువంటిది ఏర్పడిన పరిస్థితుల గురించి చెప్పండి. దానివల్ల చిన్న సినిమాకి ఎలాంటి అన్యాయం జరుగుతుందో చెప్పండి. ఇప్పుడు మీరు చూడండి, 2 కుటుంబాలు ఉన్నాయి అనుకున్నాం. ఒక కుటుంబం పేద కుటుంబం, ఒకటి రిచ్ కుటుంబం అయిందనుకోండి. పేద కుటుంబంలో అన్నదమ్ములు కలిసికట్టుగా పనిచేస్తున్నారు. పెద్ద కుటుంబంలో అన్నదమ్ములు తండ్రి పెంచి పెద్ద అయిన తర్వాత 4 కొడుకులు అయితే అందరూ 2 కొడుకులు నేను డబ్బులు బాగా సంపాదించావు, మీతో మాకు సంబంధం లేదని బయటికి వెళ్ళిపోతే ఆ కుటుంబం ఎట్లా ఉంటుందో మా సినిమా ఇండస్ట్రీ కూడా అట్లానే అయిపోయింది. ఎవరైతే పెరుగుతున్నారో సినిమా ఇండస్ట్రీ ద్వారా వాళ్ళు 4
ఒకటయ్యి ఇది కేవలం బిజినెస్తో ఇప్పుడు యాక్చువల్గా నిజం చెప్పాలంటే భగవంతుడు గాలి నీరు ఇవన్నీ ఇచ్చారు కాబట్టి మనం అందరం పీల్చుకుంటున్నాం. అదే వీళ్ళ చేతిలో ఒకటి ఆక్సిజన్ కూడా మనకు రానియకుండా కొని మేము నలుగురే బతకాలంటారు ఈ గిల్డ్ అనేవాళ్ళు. గిల్డ్ అనేది ఒక విష పురుగు, విష సంస్కృతి. నేను గవర్నమెంట్కి కూడా చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఈ విష సంస్కృతి పోషించే సినిమా పెద్దల్ని గవర్నమెంట్ ప్రోత్సహించవద్దు. అది సినిమా ఇండస్ట్రీకి దండగా. మీకు ఓట్లేసి గెలిపించేది మా చిన్న నిర్మాతలు, కార్మికులే. కానీ మీరు గెలిచిన తర్వాత ఈ పెద్ద నిర్మాతలు వెనక తిరగటం, పెద్ద నిర్మాతల మీద ఫోటోలు దిగటం, ముఖ్యంగా ఈ గిల్లోళ్ళ మీద ఫోటోలు దిగటం గవర్నమెంట్ చేసేది మంచి పద్ధతి కాదు. సార్ శ్రీనివాసరావు గారు, చిన్న సినిమాకి మీరు ఇచ్చే నిర్వచనం ఏంటి? అసలు ఎంత బడ్జెట్ వరకు ఉంటే చిన్న సినిమా? దాని పారామీటర్స్ ఏంటండి? అసలు వీళ్ళు కొన్ని సినిమాలు చిన్న సినిమాగా స్టార్ట్ చేసినవి పెద్ద అయిపోయినాయి కూడా ఉంటున్నాయి. దీనికి నిర్వచనం చెప్పండి, కరెక్ట్ నిర్వచనం. యాక్చువల్గా పెద్ద సినిమా కానీ చిన్న సినిమా కానీ కరెక్ట్గా తీస్తే 30 రోజులు కాల్ షీట్ చాలండి హీరోయి. ఇప్పుడు మీరు చూడండి, వెనక విశ్వనాథ్ కానీ, ఎంఎస్ విశ్వనాథన్ కానీ లేకపోతే చక్రవర్తి కానీ మిగతా మ్యూజిక్ డైరెక్టర్లు అందరూ కూడా ఒక పాట హాఫ్ డేలో కంప్లీట్ చేశారు. 3 పాటలు ఒక సినిమాకి 6 పాటలు ఉంటే 3 రోజుల్లో కంప్లీట్ అయిపోయాయి. అక్కడే డైరెక్టర్, అక్కడే ప్రొడ్యూసర్, అక్కడే స్టోరీ రైటర్, అక్కడే లిరిక్ రైటర్, అక్కడే మ్యూజిక్ డైరెక్టర్ ఉండి క్వాలిటీగా చేయించుకునేవాళ్ళం. ఇప్పుడు ఈ అధునాతన సంగీతం ఇవన్నీ వచ్చేసి అసలు డైరెక్టర్కి ఆ సినిమా ఏదో వచ్చిందో తెలియదు, ఆ పాట బయటకి ఏదో వచ్చిందో తెలియదు, ప్రొడ్యూసర్కి తెలియదు, ఎవరికి తెలియదు. అట్లా అయిపోయింది ఈ అధునాతన మ్యూజిక్ వల్ల. పాత పద్ధతిలో చేసినప్పుడే క్వాలిటీ పిక్చర్ సాంగ్స్ వచ్చాయి. మీరు చూడండి, ఇప్పుడు ఎక్కడ ఏ పెళ్ళికి వెళ్ళినా పాత సినిమాల పాటలు వినపడతాయి కానీ కొత్త సినిమాల పాటలు వినపడవు. వీటి వల్ల ఈ అధునాతన పద్ధతుల వల్ల క్వాలిటీ తగ్గిపోయింది. 30 రోజులు చాలండి ఏ సినిమా షూటింగ్ చేయాలన్నా. ఉదయం 7 గంటల కాల్ షీట్ వేసుకొని రాత్రి 6 దాకా చేస్తే క్వాలిటీ పిక్చర్ ఖచ్చితంగా వచ్చింది. అంతేగాని మీరు 2 గంటలకు వేసుకొని కాల్ షీట్ వేసుకొని ఒక 2-3 గంటలు చేసి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగి సినిమా ఇండస్ట్రీ మంచిది కాదంటే అది కరెక్ట్ కాదు. క్వాలిటీ ప్రొడక్ట్ రావాలంటే డిసిప్లిన్గా చేస్తే గ్యారంటీగా వస్తుంది. బడ్జెట్ ఎంతవరకు ఉండాలండి చిన్న సినిమాకి? అసలు చిన్న సినిమాకి నాకు తెలిసి 3 నుంచి 5 కోట్లలో మంచి పిక్చర్ తీయొచ్చు. అది దాటితే ఇంకా పెద్దది కిందేనండి? పెద్ద అంటే ఇక ఏం పెద్ద చెప్పండి, ఖర్చు ఎక్కువ పెట్టుకొని అనవసరమైన ఖర్చులు. మీరు ఖర్చు పెట్టిన దాంట్లో 10% స్క్రీన్లో కనపడితే 90% వేస్ట్ బుట్టలో పడిపోతున్నాయి. అది అందరికీ నష్టమే, అది కరెక్ట్ కాదు. డిసిప్లిన్ లేదు. వెనక అడవి రావుడు 26 రోజుల్లో తీశారు. ఈ మధ్య చూడండి, మీరు సంక్రాంతికి రిలీజ్ అయినాయి 4 సినిమాలు. అందులో ఒకటి చాలా కాస్ట్లీ పిక్చరు, దాదాపు 3 years తీశారు. కానీ ఒక 2-3 సినిమాలు చాలా పద్ధతిగా బడ్జెట్లో తీశారు. ఈ సంక్రాంతికి వచ్చిన ఆడియన్స్ చరిత్రలో ఎప్పుడు రాలేదండి. అంతమంది వచ్చారు సంక్రాంతికి ఆడియన్స్ సినిమా చూడటానికి, పబ్లిక్. కానీ ఆడిన సినిమాలు ఏంది, ఈ డిసిప్లిన్గా బడ్జెట్లో తీసిన సినిమాలే పెద్ద హిట్ అయినాయి. మీరు చూడండి, అవి కూడా ఒక 2-3 సినిమాలు చాలా పెద్ద హిట్ అయినాయి. అవి నెంబర్ ఆఫ్ డే షూటింగ్ తక్కువ, బడ్జెట్ కంట్రోల్లో ఉన్నాయి. ఆ నిర్మాతలు అందరూ కూడా బాగా సంపాదించుకున్నారు. శ్రీనివాసరావు గారు నమస్కారం అండి. మీరు ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్కి ఇవాళ మీటింగ్ వచ్చినందుకు అందరి తరఫున ధన్యవాదాలు. చిన్న సినిమా ఈ రోజున ఈ స్థితికి రావడానికి పరిశ్రమే కారణం కొంతమంది అని చెప్పేసి అనుకుంటున్నారు. మీ అభిప్రాయం ఏంటి? అదే ఇప్పుడు ఎవరు తీసారో, ఇప్పుడు పెద్ద పెద్ద సంస్థలు, ఉషా కిరణ్ ఎట్లాంటి సినిమాలు తీశారు, ఎల్వి ప్రసాద్ గారు ఎట్లాంటి సినిమాలు తీశారు, రామానాయుడు గారు ఎట్లాంటి సినిమాలు తీశారు, విబి రాజ్. ఇప్పుడు మంచి మంచి సంస్థలు మనుషులు లేకపోయినా వారసత్వం ఆర్టిస్టులు రన్ అవుతున్నారు. కానీ వారసత్వం ఈ ప్రొడ్యూసర్స్ రన్ కావట్లేదు. కారణం ఏంటంటే అసలు సినిమా ఇండస్ట్రీలో ఖర్చు పెట్టిన డబ్బు వెనక్కి రాదు. 99%, వెనక 90% వచ్చేది. ఇప్పుడు తగ్గిపోయింది. కారణం ఏంటంటే డిసిప్లిన్ లేకపోవటం, ప్రొడక్ట్ మన చేతిలో లేకపోవటం. సార్ నమస్తే అండి, ప్రకాష్ అండి. సార్ మీరు గతంలో 2022-23లో కొన్ని సినిమాలు రిలీజ్ కూడా చేశారు మీరు. ఇప్పుడు సమస్య చిన్న సినిమాలకి థియేటర్లే దొరకట్లేదు అనేది ఒక పెద్ద సమస్యగా ఉంది సార్. చిన్న సినిమా తీసినప్పుడు థియేటర్ దొరకకపోతే ఏం చేయాలి అసలు నిర్మాత? మీరు చిన్న సినిమాలు తీసి మీరు కూడా కొద్దిగా ప్రాబ్లం ఫేస్ చేసినట్టుగా ఉంది. మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటి రిలీజ్ టైంలో? ఇప్పుడు చిన్న సినిమా తీసే నిర్మాతలకి మినిమంగా 60-70 స్క్రీన్స్ అన్నా లేకపోతే అసలు సినిమా వచ్చింది పోయింది అనేది కూడా ఎవరికి తెలిసే పరిస్థితులు ఉండదు సార్. థియేటర్ లభించాలంటే ఆ థియేటర్లో ఉన్న కబంధ హస్తాల నుంచి బయటకు ఎలా రావాలి? చిన్న నిర్మాతలకు ఆ థియేటర్ ఎలా దొరకాలి? దానికి ఏదైనా మార్గం ఉంటే చెప్పండి సార్. నేను ఆల్రెడీ మీ అందరూ తెలుసు, 15 ఏళ్ల క్రితం మినీ థియేటర్స్ కడదామని ప్లాన్ చేశాం.
మా ఛాంబర్ ద్వారా మినీ థియేటర్స్ పాంప్లెట్స్ వేస్తే 400 తీసుకెళ్లారు ఒక్క రోజులో. కానీ మాకు కావాల్సింది ఏంటంటే గవర్నమెంట్ సైడ్ నుంచి కోఆపరేషన్ లేదు. గవర్నమెంట్ సైడ్ నుంచి కోఆపరేషన్ ఉంటే చిన్న థియేటర్ లైసెన్స్ 50 నుంచి 200 వరకు ప్రతి కమ్యూనిటీలో, ప్రతి సెంటర్లో, ప్రతి సందులో, ప్రతి మార్కెట్ బిజీగా ఉన్న చోట చిన్న థియేటర్లు కడితే ఒక చిన్న సినిమాలు బ్రతకటమే కాక అన్నిటికన్నా చిన్న సినిమాల వల్ల మంచి వెరైటీ పిక్చర్స్ బయటకు వస్తాయి. ఇప్పుడు కేరళలో ఎక్కువ పిక్చర్స్ సక్సెస్ అవడానికి కారణం ఏంటంటే నావాల్టీ ఫిల్మ్స్ తీస్తారు, వాళ్ళు బడ్జెట్లో తీస్తారు. అక్కడ చిన్న థియేటర్లు ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ కూడా ఈ పెద్ద థియేటర్లు పెద్ద సినిమాలకు వాడినా చిన్న థియేటర్లకి గవర్నమెంట్ మినీ థియేటర్ లైసెన్స్లు ఇస్తే ఒక టైప్ ఆఫ్ పిక్చర్స్ చిన్న సినిమాలు చాలామంది తీస్తారు. డెఫినెట్గా బాగుంటుంది. మినీ థియేటర్లు కనుక స్టార్ట్ చేస్తే చాలా బాగుంటుంది. సార్, ఇప్పుడు హీరోలు లేకపోతే పెద్ద కాస్టింగ్ డైరెక్టర్ పెద్ద ఉన్నప్పుడే వ్యాపారం అవుతుంది కదా, అలాంటప్పుడు ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో ఈ సినిమాలు ప్లే చేయడానికి అవకాశం ఉండట్లేదంటే, అంటే హీరోని చూసి ఓటీటీలు కొండవ ఉంటున్నాయి. ఎందుకంటే మనకున్న 3-4 ఓటీటీ మెయిన్. సో థియేటర్స్లో ప్రూవ్ అయితే వాళ్ళు కొంటారు. ఒకవేళ లేదంటే వీళ్ళు పాపం మొత్తం సర్వనాశనం అయిపోతున్నారు నిర్మాతలు, చిన్నోళ్ళు అంటే చిన్న బడ్జెట్, వాళ్ళకి అవకాశం ఉండట్లేదు. అంటే ఈ ఛాంబర్స్ అన్నీ ఉన్నాయి కదా, మీ తరఫున అప్పట్లో ఏదో ప్రపోజల్ వచ్చినట్టుంది ఓటీటీ ప్లాట్ఫామ్ ఛానల్స్ తరఫున, అంటే మీ ఛాంబర్స్ తరఫున లేదా ప్రొడ్యూసర్ కౌన్సిల్ తరఫున అలాంటి ఏదైనా ప్రపోజల్ చేసి వీళ్ళందరికీ ఒక ప్లాట్ఫామ్ సృష్టిస్తే అట్లీస్ట్ రెవెన్యూ షేర్ కానీ ఓ చిన్న అమౌంట్ కానీ వాళ్ళు ఊపిరి పీల్చుకోవడానికి అవుతుందేమో అని ఒక ఆలోచన ఉంది. అదొక్కసారి దాని మీద ఏమైనా మీ అభిప్రాయం చెప్పండి సార్. యాక్చువల్గా ఈ ఓటీటీ అనేది మీరు మొదల నుంచి తీసుకుంటే ఫస్ట్లో మనకి టీవీ సీరియల్స్ వచ్చాయి, ఆ తర్వాత కేబుల్ టీవీ వచ్చింది, ఆ తర్వాత మన దగ్గర జెమినీ టీవీ, ఈ టీవీలు వాళ్ళు కొన్ని కొనేవాళ్ళు. ఇప్పుడు దానికి ప్రత్యామ్నాయంగా ఓటీటీ అనేది ఒకటి పేరు పెట్టారు తప్ప ఇందులో ఏం తేడా లేదు. ముఖ్యంగా హీరోలు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆ రోజుల్లో టీవీ సీరియల్ రామానంద సాగర్ గారిది రామాయణం సినిమా వచ్చింది, మహాభారతం వచ్చింది. ఆ హీరోలు ఎవరికన్నా ఇవాళ యాడ్లో కానీ ఎక్కడన్నా కనపడుతున్నారా మనకి? ఒక కనపడేది థియేటర్స్లో ఆడియన్స్ చూసి సమూహంగా చప్పట్లు కొట్టే హీరోలే ఇవాళ యాడ్స్లో, సినిమా కన్నా కూడా యాడ్స్లో ఎక్కువ డబ్బు తీసుకుంటున్నారు. థియేటర్ వ్యవస్థ బాగుంటేనే హీరోలు కానీ లేకపోతే ప్రొడ్యూసర్స్ కానీ ఆ కళ కానీ ఉంటుంది. ఇది మాత్రం ఈ ఓటీటీ అనేది ఎక్కువ రోజులు ఉండదు నాకు తెలిసి. ఇప్పటికే చాలా దెబ్బతినిపోయింది అది. సినిమాలే ఎప్పటికీ పర్మనెంట్గా ఉంటాయి, థియేటర్సే బాగుంటాయి. అందుకని థియేటర్స్ని మనం నిర్మాతలు, సినిమా ఇండస్ట్రీ థియేటర్లు బతికించుకోవటం ఎట్లా అనేది ముఖ్యం. థియేటర్లు ఉంటేనే బాగుంటుంది. ఇవన్నీ ఓటీటీలు నమ్మకం పెట్టుకోవద్దు. సార్ శ్రీనివాస్ గారు, స్వర్గీయ ఎన్టీఆర్ గారితో, ఏఎన్ఆర్ గారితో, సోహన్ బాబు గారితో ఎన్నో బ్లాక్ బస్టర్లు ఇచ్చిన మీరు తర్వాత ఎందుకు చిన్న సినిమాల వైపు మళ్ళట కారణాలు ఏంటి? అలాగే భవిష్యత్తులో అయినా పెద్ద హీరోలతో సినిమా తీసే ఆలోచన ఉందా? అలాగే మీ అబ్బాయి కూడా హీరోగా కొన్ని సినిమాలు చేశారు. సో మీ వారసత్వంగా సినిమా ఇండస్ట్రీలో ఎవరు ఉంటారు అంటే? ఇప్పుడు నేను సినిమాలు తీసిన హీరోలు ఎవరు? కృష్ణరాజు గారు, లేకపోతే శోభన్ బాబు గారు, నాగేశ్వరరావు, వీళ్ళే కదా. నాకు అప్పుడు తీసిన డైరెక్టర్లు ఎవరు? అజయ్ కుమార్ గారు, లేకపోతే పి చంద్రశేఖర్ రెడ్డి గారు, సదాశివరావు గారు. ఇప్పుడు నేను పెద్ద సినిమాలు మానేస్తే వాళ్ళు కూడా సినిమాలు మానేశారు. కారణం ఏంటంటే ఆ క్వాలిటీ ప్రొడక్ట్, ఆ క్వాలిటీ పీపుల్ బాగా తగ్గిపోయారండి. అంత తప్ప నేను ఇప్పుడు తీయగలను. కాకపోతే ఏంటంటే నేను ప్రొడ్యూసర్ చేతిలో సినిమా ఇండస్ట్రీ ఉండే రోజులు ఇప్పుడైతే కాదండి. ఇప్పుడు ఏ పెద్ద నిర్మాత సంతోషంగా ఉన్నారో గుండె మీద చేసుకొని చెప్పానండి. నేను సంతోషంగా ఉన్నాను. కారణం ఎందుకంటే నేను పెద్ద సినిమా తీయట్లేదు కాబట్టి సంతోషంగా ఉన్నాను. ఖచ్చితంగా మా పద్ధతిగా ఉండి వాళ్ళ రెమ్యూనరేషన్ ధర్మంగా, తక్కువ వద్దు, ధర్మంగా ఉంటే నేను తీస్తాను, ఎవరితో అయినా తీస్తాను. సార్, నా పేరు నవీన్ సార్. చిత్రపూరి కాలనీకి సంబంధించిన కొన్ని ఇష్యూస్ లాస్ట్ అంటే బ్యాంక్ ఆప్షన్కి వెళ్ళడం జరిగింది. దానికి గాను మీరు ఎంతో పెద్ద హృదయంతో చాలా బిగ్ అమౌంట్ ఇవ్వగలిగారు. అది ఎంత డే స్టెప్ అంటే అక్కడ ఉన్న వాళ్ళు కూడా కొంతమంది చిత్రపూరి కాలనీకి సంబంధించిన ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు ఉన్నారు, అట్లనే బయట వాళ్ళు కూడా దాంట్లో ఉండటం జరిగింది సార్. దాంట్లో చాలా అవకతవకలు కూడా జరిగినాయి. దాని గురించి మీరు ఏం చెప్తారు సార్? అవకతవకలు అనేవి అంతకుముందు జరిగినాయి. అది కూడా నాకు ఈ మధ్య రిపోర్ట్ వస్తే తెలిసింది. బట్ నేను చిత్రపురి కాలనీకి సపోర్ట్ చేసి వాళ్ళు నాకు ఆ చిత్రపురి కాలనీ మీద ఆ డాక్యుమెంట్స్ రిలీజ్ చేసిన తర్వాత ఎటువంటి ఇది జరగలేదు. 100% కరెక్ట్ అది. కానీ చిత్రపురి కాలనీ నా పార్ట్ ఎంతవరకు అంటే ఒక కార్మికులకు సంబంధించిన ఇళ్ళు,
ఇది బ్యాంక్ ఆక్షన్ వేసి ఎవరికో పెద్ద పెద్ద వాళ్ళకి ఆ స్థలం అంతా పోద్ది కాబట్టి ఆ స్థలాన్ని నేను నిలబెట్టి ఆ కార్మికులు ఆ ఇంట్లో ఉండటానికి నేనేదో ఉడత సహాయం చేశాను. అది కూడా నేనేం వాళ్ళ ఊరికి ఇవ్వలేదు, అప్పే ఇచ్చాను. వారు నాకు ఎప్పటికైనా ఇస్తారు. నాకు కాకపోతే ఏంటంటే అది ఎవరికో పోకుండా అచ్యుతపురి కార్మికులకు ఉన్నది కాబట్టి నాకు సంతోషం, ఒక మంచి పని చేశాను. 4800 మంది అండి. సహాయం అని నేను అనగానే మంచి చేయాలని చూశాను. అందరూ ఇప్పుడు దాని వాల్యూ కూడా విపరీతంగా పెరిగిపోయింది. మీరు తెలుసు, మొన్న యాక్షన్ పెడితే 178 కోట్లు పోయింది ఎకరం చిత్రపురి కాలనీ పక్కన. నేను దానికి సపోర్ట్ చేసిన రోజు అది 20 కోట్లే ఉంది ఎకరం. అంచేత ఏ పర్లేదు, మంచి పని చేశారు, అది పెరిగింది. అది మన కార్మికులకే ఉంటుంది ఆస్తి. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడా మీరు లెక్కండి, అది సుమారు 70 ఎకరాలు ఇంటూ 200 14,000 కోట్లు. సార్ గుడ్ మార్నింగ్ సార్, నా పేరు హనుమంతరావు. సార్ చిన్న సినిమాలే చాలా డేట్లు చూసుకొని చాలా కష్టంగా ఉంది వాళ్ళు రిలీజ్ చేసుకోవడానికి. పెద్ద సినిమాలు ఏమైనా ఉన్నాయంటే వాటిని ఆ రేంజ్ చూసుకొని వీళ్ళు కొన్ని డేట్లు ఫిక్స్ చేసుకుంటున్నారు. ఆ టైంలో కూడా రిలీజ్ అని పెద్ద పెద్ద సినిమాలని ఆ టైంలోనే రిలీజ్ చేస్తున్నారు. ఒక నిర్మాతగా దీన్ని మీరు ఎంతవరకు సమర్థిస్తారు? దాన్ని ఇప్పుడు ఇండస్ట్రీ రిలీజ్ డేట్ అనేది ప్రొడ్యూసర్ చేతిలోనే ఉంటుంది, ఎవరికి సంబంధం లేదు. అది మనం పెద్ద సినిమా చిన్న సినిమా మీరు చూస్తే ఒక పెద్ద హీరో సినిమా మీద ఆనంద్ సినిమా పడింది. సినిమాలో క్వాలిటీ ఉంటే ఆనంద్ పెద్ద హిట్ అయింది, ఆ పెద్ద హీరో సినిమా ఏం ఆడలేదు. అట్లానే హీరోలు అంటే ఏదేమైనా ముళ్ళు మీద ఆకు పడినా ఆకు మీద ముళ్ళు పడినా ముళ్ళుకే నష్టం కాబట్టి చిన్న నిర్మాతలు కొంచెం జాగ్రత్తగా మంచి డేట్ ప్లాన్ చేసుకోవటం మంచిది. అంటే పెద్ద సినిమా లేని రోజు అయితే కొంచెం బెటర్. హీరోలు, ఆ పెద్ద డైరెక్టర్ నలుగురు, వీళ్ళందరి మించి మోనోపలి చేసేవాళ్ళు, వీళ్ళందరికన్నా సినిమా ఇండస్ట్రీలో ఎవరు గ్రీన్ రోజు పాడిగేది ఆదాయం. సినిమా ఇండస్ట్రీ పెద్ద అయినా క్యూబిఎఫ్ వాళ్ళు మాత్రం పచ్చగా ఉన్నారండి. హలో అది కాదు బాబు, మార్నింగ్ షో వేసినా మ్యాట్ని వేసినా ఫస్ట్ షో వేసినా మీరు లోపల తిరుబండారాల రేట్లు బయట వాటర్ బాటిల్ 10 రూపాయలు ఆడ 150 రూపాయలు అమ్ముతుంటే అసలు ఆడియన్స్ లోపలికి పోతే కదా. మీరు ఒకటి అర్థం చేసుకోండి, నిర్మాతని అన్యాయం చేస్తుంది ఈ మోనోపలి చేసే వ్యక్తులే. ఇంకా వేరే నేను అన్పార్లమెంటరీ వర్డ్స్ మాట్లాడను. బట్ వాళ్ళ వల్లే సినిమా ఇండస్ట్రీ ఒక ఆడియన్స్ రాపోవడానికి నిర్మాత నష్టపోవడానికి కారణం ఈ థియేటర్ మోనోపలి క్యూబిఎఫ్ రేట్లు. సార్ నేను ఎప్పుడు చిన్న నిర్మాతనే సార్. తీశాను సార్ నేను చిన్న నిర్మాత అని చెప్పుకోవడానికి గర్వపడతాను. ఎందుకంటే నేను తీసిన ఫస్ట్ సినిమా లైలా చిన్న సినిమానే. ఆ తర్వాత నాగేశ్వరరావుతో దాంపత్యం కృష్ణరాజు గారితో అట్లా తీశాను. కాబట్టి ఎప్పుడు మీరు ఏవైనా పెద్ద కొడుకు మీద కొంచెం ఎట్లా ఉంటుందో నాకు చిన్న సినిమా మీద అట్లా ఉంటుంది. సార్ జనార్దన్ సార్, ఆంధ్రప్రభ. మన పెద్ద సినిమాలు ఎలాగో రిలీజ్ అయిన తర్వాత ఓటీటీలు వస్తాయన్న అది వేరే మాట. చిన్న సినిమాలు ఈ మధ్యకాలంలో కొన్ని ఓటీటీస్ వచ్చిన తర్వాత థియేటర్లు వస్తున్నాయి, థియేటర్ తర్వాత ఓటీటీలు వస్తున్నాయి. వాటికి మీ సలహాలు ఏంటి? మామూలుగా దాని గురించి చెప్పండి. లేదండి, ఓటీటీలు అనేది ఏం ఉపయోగం లేదు. థియేటర్లో వస్తే ఇప్పుడు నిన్న బెల్లంకొండ సురేష్ గారి సినిమా ఒకటి కాంచన రిలీజ్ చేశారు. ఆయన ఎవరో 10 లక్షలకు కొన్నారంట. నేనన్నది ఎంతవరకు కరెక్టో అది దాదాపు 4 లక్షల షేర్, 4 కోట్ల షేర్ వస్తుంది. మరి థియేటరే కదా. అందుకని ఎప్పుడు థియేటర్లు బాగుండాలి, చిన్న నిర్మాతలు బాగుండాలంటే థియేటర్ రీజనబుల్గా ఉండాలి.
సార్ ప్రస్తుతం టాలీవుడ్లో ఉన్నటువంటి ఒక సమస్య ఏంటంటే ఇండస్ట్రీకి పెద్ద ఎవరైనా ఒక ప్రశ్న వస్తుంది సార్. ఉన్నారా ఇండస్ట్రీకి పెద్ద ఉన్నారా? మీ దృష్టిలో ఇండస్ట్రీ పెద్ద అంటే ఎవరు సార్? ఎందుకంటే ఇండస్ట్రీ పెద్ద దేనికో చెప్పండి. వింటాను ఇండస్ట్రీ పెద్ద అంటే 24 క్రాప్స్ ఏదైనా సరే ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా 24 గంటల్లో ఆ ఏదైనా సమస్య ఉంది దాన్ని పరిష్కరించి ముందుండే వాళ్ళు ఉండాలి. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఈ ప్రశ్న అయితే బయట అయితే బాగానే వస్తుంది. ఉన్నారా లేరా అనేది దీనిపైన మీకు ఎంటైర్ సినిమా ఇండస్ట్రీ ఎన్నుకున్న ఇండస్ట్రీ పెద్ద ఉన్నారా? ఆయన ఛాంబర్ ప్రెసిడెంట్, ఆయన చాలు. ఇంకా ఎక్స్ట్రా ప్రెసిడెంట్లు అవసరం లేదు సినిమా ఇండస్ట్రీకి. ఇండస్ట్రీ పెద్దలే అవసరం లేదు, ఎలక్టెడ్ బాడీ ఉంది. ఇప్పుడు ప్రధాని దేశానికి మోడీ గారు అవుతారు కానీ అంబానీ గారు అనిల్ గారు అవరు కదా. అట్లానే సినిమా ఇండస్ట్రీకి మోడీ గారు ఎట్లానో మా సినిమా ఇండస్ట్రీకి ఛాంబర్ ప్రెసిడెంట్ పెద్ద, ఇండస్ట్రీ పెద్ద. సార్, ఛాంబర్ ప్రెసిడెంట్ అనే పదవి సంవత్సరం కాలం ఉంటుంది, లేకపోతే 2 సంవత్సరాల మాత్రమే పదవీ కాలం. కానీ ఇండస్ట్రీ పెద్ద అనేటువంటిది ఇండస్ట్రీలో కొంతకాలం చాలా కాలంగా ఒక పెద్దరికాన్ని, ఇప్పుడు శ్రీనివాస్ గారు, చలవాడి శ్రీనివాసరావు గారు గొప్ప నిర్మాత, మంచి నిర్మాత ఒక సినిమాతో రాలా, విత్ ఎ లాంగ్ జర్నీ టేస్ కమ్. అట్లాగే ఇండస్ట్రీ సమస్యల్ని అడ్రస్ చేయడానికి ఒక పెద్ద కావాలనేటువంటి, అంటే ఒకప్పుడు దాసరి నారాయణరావు గారు ఉన్నట్టుగా ఇప్పుడు ఎవరు అని అంటే ప్రశ్న, అది దానికి సమాధానం. ఇప్పుడు దాసనారాయణ గారు ఎప్పుడున్నా నేను ఇండస్ట్రీ పెద్ద అని చెప్పారా? ఆయనకి మన అవసరం అయి ఉండి ఒక వ్యక్తి నమ్మకంగా ఆయన దగ్గరికి వెళ్ళేవాళ్ళం. ఆయన రాత్రి వాళ్ళు కష్టపడి పనిచేసేవాళ్ళు. ముఖ్యంగా నాకు ఆయనకున్న పరిచయం ప్రభు నీకు తెలుసు, ప్రాణం తీసేవాడు. చిన్న నిర్మాతలకు ఇచ్చారు ప్రాణాన్ని ఫోన్ తీసి. మీకు ఒక్కటి చెప్తారండి, జాగ్రత్తగా వినండి. ఇది చాలా సెన్సిటివ్ మ్యాటరు. నేను చెప్పబోయేది దాసనారాయణ గారి గురించి. మీ అందరికీ తెలుసు, ఇందిరా పార్క్ దగ్గర నిర్మాతలు, చిన్న నిర్మాతలు కొంతమంది, ఇంక్లూడింగ్ జూనియర్ ఆర్టిస్టులు, చిన్న ఆర్టిస్టులు, చిన్న నిర్మాతలు, టీవీ కళాకారులు స్ట్రైక్ చేశారు. జాగ్రత్తగానండి. చేస్తే ఏంది కాదంటే, అయ్యా తమిళ్ డబ్బింగ్ సినిమాలు తీసుకొచ్చి టీవీలో వేస్తున్నారు, మాకు పని పోతుంది, పని దొరకట్లేదు, దయచేసి తెలుగు సీరియల్స్ రిలీజ్ చేయండి అంటే దాసనారాయణరావు గారు, కోటా శ్రీనివాసరావు గారు సారథ్యం వహించి నన్ను కూడా పిలిచారు. నేను కూడా వెళ్ళాను. అంతవరకు మీ అందరికి తెలుసు. ఆ తర్వాత ఏం జరిగింది, ఒకరోజు సారథి స్టూడియోలో ఒక సినిమా షూటింగ్, టీవీ సీరియల్ జరుగుతుంది. ఇప్పుడున్న పెద్ద యాంకర్ గారు అందులో యాక్ట్ చేస్తున్నారు. వీళ్ళందరూ ఏమి అడిగారు, అమ్మా మేమందరం కూడా ఇట్లా ఇందిరా పార్క్ దగ్గర స్ట్రైక్ చేస్తున్నాము, తెలుగు సినిమా ఇండస్ట్రీలో తెలుగు సీరియల్స్ని బ్రతికించమని మీరు కూడా కోఆపరేట్ చేయమని అడిగారు. ఆవిడేముంది, నేను మానేస్తాను, కాకపోతే రేపు పొద్దున్న నేను సారథి స్టూడియోలో షూటింగ్ ఉంది, అక్కడికి మీరు అందరూ రండి, నేను మీకు కోఆపరేట్ చేసి మేము జరిగే సీరియల్ వాళ్ళతో కూడా చెప్పి మనకి సీరియల్స్ సపోర్ట్ చేయమంటారు, నేను మీ తరపున మాట్లాడతామని చెప్పారు. వీళ్ళందరూ పొద్దున్నే 7 గంటలకల్లా పాపం తల్లి పిల్లలు పాలు ఇచ్చి ఎదుర్కొన్న వాళ్ళు కూడా పనులు పూర్తి చేసుకొని సారథి స్టూడియో దగ్గరికి బయలుదేరారు. 96 మంది ఆర్టిస్టులు బయలుదేరితే ఏమైంది, అక్కడ 100 మీటర్లు ఉండగా టప మొత్తాన్ని తన్నుకొని తీసుకెళ్ళి పోలీస్ వ్యాన్లో తీసుకెళ్ళి సంజీవ్ నగర్ పోలీస్ స్టేషన్లో వేశారు. మీ అందరికీ తెలియదు అనుకుంటాను బహుశా. వేస్తే టీవీలో వస్తుంది, జూనియర్ ఆర్టిస్టులు ప్లస్ ఈ కళాకారులు సారథి స్టూడియో మీద దాడి చేయడానికి వెళ్ళారు, సంజీవ్ రెడ్డి నగర్ పోలీస్ స్టేషన్లో తీసుకొచ్చి కూర్చోబెట్టారని. అది నేను మాదప్పుడు కోకటపల్లి టిమ్మడిపో ఉండేది. ఆ స్క్రోలింగ్ చూస్తుంటే దాసనారాయణ గారు నాకు ఫోన్ చేశారు, తమ్ముడు నేను ఎంటర్ అయితే నాకు కొంచెం సంబంధాలు ఉన్నాయి ఇండస్ట్రీ పెద్దలతో, ఇప్పుడే నన్ను వాళ్ళు నేనేదో అగనెస్ట్ చేస్తా ఉంటున్నారు, నువ్వు సపోర్ట్ చేయమన్నాడు. నాకు ఎందుకో దాసనారాయణ గారు చేయాల్సిందే బాగుంటుందని చెప్పి చాలాసేపు చూశాను. అది చూసి అట్లా సాయంకాలం 5 అయింది టైం. ప్రసన్న నా దగ్గర ఉన్నాడు, పక్కన దశరథ్ అని, సంగిశెట్టి దశరథ్ అని ఆయన కూడా ఉన్నారు. మేము మా ఇంటికి వెళ్తా సారథి స్టూడియోస్ క్రాస్ అవుతూ మనసాక సంజయ్ రెడ్డి నగర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. ప్రసన్న నేను కొంచెం దుడుగ్గా మాట్లాడతాను, నువ్వు వెళ్ళి పాప కళాకారులు ఉన్నారు వదిలిపెట్టు. దాసనారాయణ గారు ఇప్పుడు 10-12 సార్లు ఫోన్ చేశారు పాప వదిలిపెట్టమంటే. ప్రసన్న లోపల వెళ్తాను ట్రై చేస్తే ఆ ఇన్స్పెక్టర్ కొంచెం దురుసుగా ప్రవర్తించాడు. నేను కారులో ఉండి చూశాను. చూస్తే ఇక నాకు ఆగలేక నేను వెళ్ళాను. ఏందండి అంటే, ఏం లేదండి, సెంట్రల్ మినిస్టర్ గారు ఒక ఆయన ఉన్నారు, వారి ఆధ్వర్యంలో అప్పుడు పోలీస్ కమిషనర్ గారు వీళ్ళంతా కలిసి
ఇట్లా దమ్మికి వచ్చారు, తీసుకొచ్చి లోపల వేసామంటే ఈ కళాకారుల దగ్గరికి వెళ్ళాం లోపలికి. ఏం జరిగిందంటే ఇది చెప్పారు, అయ్యా మేము ఒక ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్ళాము, రాజీకి రమ్మని ఇండస్ట్రీ పెద్దని పిలుస్తున్నారు, అక్కడికి ఇండస్ట్రీ పెద్ద ప్రొడ్యూసర్ని వారేమో మాట్లాడకుండా తీసుకెళ్ళి లోపల వేసేసారు మమ్మల్ని. అంటే నేను వెళ్ళి వాళ్ళని రిక్వెస్ట్ చేసి వదిలిపెట్టుకునే పరిస్థితి వచ్చింది. అది ఈ ఇండస్ట్రీ పెద్దలు ఆరోజు చేసిన పని. అంచేత చిన్న సినిమాలకి ఎవరైనా సరే ఇవాళకి ఏ ఇండస్ట్రీ పెద్ద అయినా ఛాంబర్లో కానీ చిన్న నిర్మాతలతో కానీ చిన్న థియేటర్లు బతికేయటం, ఈ మోనోపల్లి బతికేయటం, అన్నిటికి మించి క్యూబ్ యూఎఫ్ఓ అనేది చివరిలో ప్రొడ్యూసర్కి తులసినీళ్ళు పోయాల్సిన స్టేజ్లో చిన్న నిర్మాతకి వీళ్ళు తీసుకొచ్చి సైనైడ్ పోస్తున్నారు క్యూబ్ యూఎఫ్ఓ రూపంలో. అది సినిమా ఇండస్ట్రీ దౌర్భాగ్యం. వీటి మీద ఎవరన్నా ఒక్కళ్ళు మీటింగ్ చేశారా ఇవాళ వరకు చెప్పండి? రోజు చిన్న నిర్మాతలు స్ట్రగుల్ అవుతున్నారు, థియేటర్లు దొరక్క, క్యూబ్ యూఎఫ్ఓలు తట్టుకోలేక. దీని మీద ఎవరన్నా ఏ ఇండస్ట్రీ పెద్ద కానీ, ఏ గవర్నమెంట్ కానీ, ఏ ఛాంబర్ కానీ ఒక్క మీటింగ్ ఎప్పుడు వేసారు చెప్పండి? మరి ఎవరికి చిన్న నిర్మాతలకి ఎవరు దిక్కు చెప్పండి? ఇట్లా ఉంది సినిమా ఇండస్ట్రీ వాళ్ళ. ఎప్పటికీ చేస్తున్నాను, ఆఖరి నిరాహార దీక్ష కూడా చేశాను, నన్ను గెలిపిస్తున్నారు. కానీ అక్కడ నేను ఒక్కడిని అయిపోయాను, లేకపోతే ప్రసన్నలా ఉంటారు తప్ప ఆడ బలం వాళ్ళకి. ఇప్పుడు ఛాంబర్ ఎలక్షన్ ఉందండి, మీకు నిన్న జరిగింది కదా. ఛాంబర్లో ఎట్లా ఉందంటే 48 కదా ప్రసన్న, 48 మంది ఈసీ నెంబర్లు ఉంటారు, మీరు జాగ్రత్తగానండి. 48 నెంబర్స్లో ఎప్పుడు ఇది పెట్టింది? ఫస్ట్ ఫౌండర్ రామానాయుడు గారు పెట్టినప్పుడు నేను కూడా ఈసీ నెంబర్లో ఫస్ట్లో సినిమా ఇండస్ట్రీలో దాదాపు 80s 16 మంది ఎగ్జిబ్యూటర్స్ ఉంటారు, 12 మంది డిస్ట్రిబ్యూటర్లు ఉంటారు, 12 మంది ప్రొడ్యూసర్స్ ఉంటారు, 4 స్టూడియో ఓనర్స్ ఉంటారు. ఇప్పుడు ఏమైంది? ఈ థియేటర్ వ్యవస్థ పోయేసి ఈ 16 మందే మిగిలారు. ఈ డిస్ట్రిబ్యూటర్లు అంతా పోయి వీళ్ళే మిగిలారు. ప్రొడ్యూసర్లు మాత్రం ఆ రోజు 500-600 మంది ఉండేవాళ్ళు 1800 మంది అయ్యారు. స్టూడియోలు 10-15 ఉండే దాదాపు 100 సంఖ్యలు వెళ్ళిపోయినాయి. అక్కడ ఏమవుతుందంటే ఈ 16 మంది ఈ మోనోపల్లి చేసేవాళ్ళ మనుషులే ఉంటారు ముందు. ఆ డిస్ట్రిబ్యూటర్లు 90% ఈ మోనోపల్లి చేసేవాళ్ళు మనుషులు ఉంటారు. మేము ప్రొడ్యూసర్లు 12 మంది, మొన్న 7 గెలిచాం. స్టూడియో సెక్టార్లో మా 3 గెలిచాం, మేము 10 మంది అయ్యాం. కానీ ఈ మోనోపల్లి చేసేవాళ్ళే అక్కడ ఉంటారు కాబట్టి అక్కడ న్యాయం జరగదు. ఆ ఛాంబర్ ఎలక్షన్లో ఆ ప్రెసిడెంట్ అనేది పారదర్శకత లేకుండా మోనోపల్లి చేసేవాళ్ళే గెలుస్తారు ఎప్పుడైనా సరే. అక్కడ చూసుకోండి మీరు కావాలంటే, ఎందుకంటే అది న్యాయం లేదు అక్కడ గెలవటానికి. ఇప్పుడు నిర్మాతలు అందరూ ఒకటయ్యి రేషియో పెంచాలి. ఇప్పుడు ఎగ్జిబ్యూటర్లు తగ్గిపోయారు. ఒకప్పుడు 1500 2000 మంది అనేది 175 మంది అయిపోయారు. కానీ 16 ఈసీ నెంబర్లు ఉన్నాయి. న్యాయం జరగదు అక్కడ, కోర్టులో న్యాయమే జరగట్లా. ఇక నక్సలైట్లు తయారక ఎట్లా ఉంటారు? అట్లనే చిన్న నిర్మాతల పరిస్థితి. ముందు బాబు వాటికన్నా ముందు ఈ థియేటర్ మోనోపల్లి క్యూబ్ యూఎఫ్ఓ తగ్గిస్తే ఊపిరి పీల్చుకుంటారు, మనకు గాలి వచ్చింది. పెంచడం వల్ల ఆడియన్స్కి ఒక ఇంప్రెషన్ పడుతుంది, థియేటర్కి వెళ్తే ఒక 3000-4000 మనకు అయిపోతాయని. సో ఆ టికెట్ రేట్లు కొందరు వెళ్ళి వాళ్ళకు తెచ్చుకోవడం, జీవోలు తెచ్చుకోవడం మనం చూస్తున్నాం. దీని మీద మీ స్పందన? థియేటర్ మీద గ్లామర్ పోయింది, ఆడియన్స్ పోవట్లేదు. వీళ్ళు చేయటం వల్ల, రేట్లు పెరగటం వల్ల, తినుబండారాల రేటు వల్ల అతను థియేటర్కి వెళ్ళటమే జనం మర్చిపోతున్నారు. దానికి కారణం మోనోపల్లి ఒక్కటే. గవర్నమెంట్ మంచిదే చేయొచ్చు, గవర్నమెంట్ చేయాలి, చేస్తే బాగుంటుంది, ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఏమంటే ఎప్పుడైనా సరే గవర్నమెంట్ సైడ్ చేయాల్సిన సహకారం చేయాలంటే మనం చేయించుకోవడం కూడా ఉండాలండి. వాళ్ళ ఇప్పుడు గవర్నమెంట్ అనేది వాళ్ళకి చాలా ఉంటుంది, సినిమా ఇండస్ట్రీ అనేది వాళ్ళ దృష్టిలో చిన్నది. కానీ మనం వెళ్ళి అడిగి చేయించుకోవాలంటే ఫస్ట్ మనకు ఒక యూనిటీ ఉంటే గవర్నమెంట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు చేస్తారు. చిన్న నిర్మాతలు అనేవాళ్ళు ఇప్పుడు మీరు చూడండి, చిన్న నిర్మాతలు ఒక సినిమా తీసిన వాళ్ళు ఇంకా లేరు కదండి. 90% హాస్పిటల్లో చేరుతున్నాం. మీ వయసుకి ఒకటి చెప్తున్నా అంటే,
మీ వయసుకి ఎన్టీ రామారావు, అక్కినే నాగేశ్వరరావు, కృష్ణ గారు, కృష్ణరాజు గారు, సోహన్ బాబు గారు ఇలా చాలామందిని చూశారు కదండి. ఈ హీరోలు ఎప్పుడైనా ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి టికెట్ రేటు పెంచమని అడగటం ఎప్పుడన్నా విన్నారా, చూశారా? మరి ఎందుకు ఈ కొత్త పోకడు ఎందుకు వస్తుంది అని అది ప్రశ్నించండి మీరు. ఫస్ట్ అది. నెక్స్ట్ ఏంటంటే చిన్న సినిమాలకి ఏంటి అని అంటే ఈవెన్ వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ప్రవీణ్ ప్రకాష్ గారితో నేను టచ్లో ఉండేవాడిని. తర్వాత అప్పుడు మినిస్టర్ కొడాలి నాని గారు కానీ పేరు నాని గారు కానీ వాళ్ళతో కూడా ఉన్నప్పుడు నేను క్లియర్గా చెప్పింది ఏంటంటే ఈ డిజిటల్ వ్యవస్థ ఏదైతే ఉందో మిషన్కి 15% డిప్రిసియేషన్ అండి ఎవ్రీ ఇయర్. 15% డిప్రిసియేషన్ అంటే 7 సంవత్సరాల తర్వాత అది జీరో వాల్యూ అయిపోద్దండి. పోనీ ఆ 15 తగ్గుతా ఉంటే పోనీ 8 ఏళ్ళకి అయిపోద్ది అనుకోండి. ఇవాళ ఇంగ్లీషు హాలీవుడ్ ఫిలిమ్స్కి ఆ జీరో వాల్యూలో ఆ మిషన్లు ఉంటాయండి. ఇవాళ హిందీ సినిమాలు యాష్రాజ్ ఫిలిమ్స్ ఇంకోటి పెద్ద పెద్ద బ్యానర్ ఏదైనా ఉంటే వాళ్ళు డిమాండ్ చేసే కెపాసిటీ ఉంది కాబట్టి వాళ్ళు తక్కువ రేటుకి డిజిటల్ చేయగలుగుతారు. కానీ మన తెలుగు సినిమాలు, మన లోకల్ సినిమాలకి చాలా హైయెస్ట్ రేట్ ఉన్నాయండి. ప్లస్ సన్సెట్ క్లాస్ ఈ డిప్రిసియేషన్ అయిపోయి జీరో వాల్యూ వచ్చితే ఆ జీరో వాల్యూ ప్రకారం కాకుండా మనకు ఆ 7-8 ఏళ్ళు కాదండి 15-16 ఏళ్ళు అయినా ఇంకా రేట్లు పెంచుతున్నారు కానీ తగ్గట్లా. ఇవన్నీ ప్రాబ్లం ఉంది అని చెప్పి నేను అప్పుడు ఆ గవర్నమెంట్కి నేను చెప్పాను. చెబితే ఒక టైంలో అప్పుడు చదవారి శ్రీనివాసరావుకి కూడా తెలుసు, నేను ఎన్టీవీ చౌదరి గారు, జగన్మోహన్ రెడ్డి గారు కూర్చుందాం అనేది ఒక ప్రపోజల్ జరిగిందండి. నేను కొడాలి నాని గారు, పేరు నాని గారు, జగన్మోహన్ రెడ్డి గారు కూర్చుందామని ఒక ప్రపోజల్ జరిగిందండి. జరిగితే ఆ ప్రపోజల్లో మేము అన్నది ఏంటంటే ప్రభుత్వమే మొత్తం అన్ని మిషన్లు పెట్టండి, ప్రభుత్వమే పెడితే మీ గవర్నమెంట్ పథకాలను కూడా పర్ఫెక్ట్గా రూట్ లెవెల్లో థియేటర్స్లో కూడా ప్రదర్శించడానికి అది కూడా మీకు పనికి వస్తుంది. ప్లస్ ఏ సినిమా వేసాము, ఏ సినిమా ఆడాము, ఎంత కలెక్షన్ వస్తుంది, ట్యాక్స్ ఎంత ఉంది, ఇదంతా ట్రాన్స్పరెన్సీ అకౌంట్ మీకు ఉంటుంది, చెయ్యండి అని అంటే ఆ రోజు ఆ గవర్నమెంట్ ఒప్పుకుందండి. ఒప్పుకున్న తర్వాత దురదృష్టం ఏంటంటే ఇక్కడి నుంచి ఒక చార్టెడ్ ఫ్లైట్ వెళ్ళిందండి. చార్టెడ్ ఫ్లైట్ వెళ్ళిన తర్వాత మనం కరివేపాకు అయిపోతాం కదండి, కరివేపాకు అయిపోయామండి. ఇది పరిస్థితి అండి. సార్ శ్రీనివాసరావు గారు, కరోనాకి ముందు చిన్న బడ్జెట్ సినిమా అంటే 1-2 కోట్లలో అయ్యేదండి. ఇప్పుడు కరోనా తర్వాత ఒక చిన్న బడ్జెట్ సినిమా అంటే మినిమం 15 కోట్లు అవుతుంది. అందుకు దారితీసిన పరిస్థితులు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది ప్రొడ్యూసర్ కంట్రోల్లో సినిమా 3 కోట్లు తీయొచ్చు అండి, లేని సినిమా చిన్న సినిమా 15 కోట్లు తీయొచ్చు. ఇప్పుడు లొకేషన్ ఛార్జెస్ కూడా విపరీతంగా పెరిగిపోవటం వల్ల కూడా కొంచెం బడ్జెట్ పెరుగుతుంది. ఆర్టిస్టుల రెమ్యునరేషన్ అనేది ప్రొడ్యూసర్ని బట్టి నిర్ణయించుకోవడాన్ని బట్టి ఉంటుంది. కానీ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఇప్పటికి 3-5 కోట్లు ఒక మాదిరి సినిమా తీయొచ్చండి. 15 కోట్లు అనేది ఇక వాళ్ళ ఇష్టం, దాన్ని మనం ఏం చెప్పలేము. అది ఎందుకు అవుతుందో ఏమో. అంటే ఎంతమంది నిర్మాతలకు వాళ్ళ సినిమా తీసే నిర్మాతలకు సినిమా మీద కమాండ్ ఉందనుకుంటున్నారు మీరు? చిన్న నిర్మాతల్లో 90% కమాండ్ లేరు. ఆ కమాండ్ ఉండే సినిమాలు తీయలేకపోతున్నారు, తీయరు కూడా ఈ డిసిప్లిన్ లేక. అలాగే రీసెంట్గా సుప్రీంకోర్టులో ఒక జడ్జి అంటే ఒక స్టే ఆర్డర్ వచ్చింది. ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ టికెట్ రేట్ల మీద వచ్చిన దాన్ని స్టే విధిస్తూ నిన్ననే ఒక స్టే ఆర్డర్ ఇచ్చింది సుప్రీంకోర్టు. దాన్ని ఎలా చూడాలి? అది కోర్టులో ఉంది కాబట్టి మనం దాని మీద కామెంట్ చేయడానికి వీల్లేదండి. ఏదండి అంటే ఏంది? మీరు చెప్పింది సింగిల్ విండో సిస్టమ్, లొకేషన్ ఛార్జెస్, ఐ దోషం, చిన్న సినిమా నా చిన్నప్పటి నుంచి వింటున్నాను కానీ ఏం అంగుళం ఉపయోగం లేదు నాయన. గవర్నమెంట్ సైడ్ నుంచి ఎటువంటి ఒక్కరోజు కూడా చిన్న నిర్మాతల్ని పెట్టి మీ సమస్యలు ఏంది అని అడిగిన గవర్నమెంట్ ఒక్క రాజశేఖర రెడ్డి తప్ప ఎవరిని చూడలేదు ఇవాళ వరకు. ఇప్పుడు మీకు అన్ని రకాల సమర్థతలు, అన్ని రకాల ఆకలింపులు సినిమా పరిశ్రమ మీద మీకున్నంత ఎలాగా ఫైనాన్షియల్గా కూడా నిలబడి ఎంతమందికో వెన్నుదన్నులుగా నిలబడ్డ గొప్ప నేపథ్యం ఉన్న వ్యక్తి మీరు సినిమా పరిశ్రమలో. అలాగే సినిమా మేకింగ్ మీద మీరు డైరెక్ట్ చేసిన సినిమాలు కూడా ఉన్నాయి.
అలాగే ఎంతమందినో ఇప్పుడు గిరిధర్ చెప్తున్నట్టుగా ఎందరినో వెన్నుదన్నులు కల్పించి ముందుకు నడిపించిన సందర్భాలు కూడా మా అందరికీ తెలిసిన విషయాలే. ఇందులో ఈ రోజున యంగ్ టాలెంట్ చాలామంది స్క్రిప్ట్లు పట్టుకుని ఎక్కే గుమ్మం దిగే గుమ్మం లాంటి పరిస్థితుల్లో ఎక్కడో ఈటీవీ విన్ ఒకటి టక్మను ఎవరినో క్యాచ్ చేసి ఓ సినిమా చేస్తే ఒక రాజు వెట్స్ రాంబాయ్ లాంటి సినిమా వచ్చింది, లిటిల్ హార్ట్స్ వచ్చింది. అలాగా ఇప్పుడు మీకు ఏ ప్లాట్ఫామ్ మీరు వస్తానంటే మిమ్మల్ని రిసీవ్ చేసుకోదు. మీరు అన్ని రకాల అంటే యూ హ్యావ్ సచ్ స్ట్రెంగ్త్, హైట్ అన్నీ ఉన్న మనిషి మీరు. మీలాంటి వాళ్ళు కనుక అలాంటి ఒక కార్యక్రమాన్ని చేపడితే న్యూ మెరిట్కి న్యూ టాలెంట్కి ఎంత ప్రోత్సాహం, ఎంత ప్రోద్బలం కలుగుతుంది అన్నది మధు తాలూకా ఆలోచన. నేను దాన్ని కొంచెం విడమరిచి చెప్పాను సార్. దానికి మీ తాలూకా ప్రిపరేషను, అసలు అలాంటి ఆలోచన ఎప్పుడైనా రాబోయే అవకాశం ఉందా మీకు? ఇప్పుడు బాబు మీరు అడిగిన క్వశ్చన్కి మీతోనే నేను డిబేట్. కొంచెం రండి ఇక్కడికి. మధురా మైక్ అయ్యా, అడగండి క్వశ్చన్ మీరు అడిగింది. అదే సార్, చిన్న సినిమాలు అంటే మీరు ఫైనాన్షియల్గా మీరు చాలా పెద్ద సినిమాలకు బ్యాకప్లో ఉన్నారు, అన్నిటికీ ప్రోత్సహిస్తున్నారు కదా. అంటే మీలాంటి ఒక ఆల్రెడీ ఫైనాన్షియల్గా కొంచెం అంత స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళు, చిన్న సినిమా కోసం పోరాడుతున్న వాళ్ళు, కొంచెం చిన్న సినిమాల్ని ప్రోత్సహించే ఉద్దేశంతో మళ్ళీ మీరు ప్రొడ్యూసర్గా రీఎంట్రీ ఇచ్చి చిన్న సినిమాలని అంటే న్యూ టాలెంట్ని ఎంకరేజ్ చేస్తే ఒక చిన్న సినిమా మళ్ళీ బతుకుతుంది, చాలా మంచి సినిమాలు వచ్చే అవకాశం ఉంది కదా అని ఒక ఆలోచన సార్. అంతే. నేను సినిమా తీస్తాను, మీరే అక్కడ ఉందరు, కానీ ప్రోడక్ట్ తయారు చేద్దాం. ఆ చేసిన ప్రోడక్ట్ ఎక్కడ పెట్టుకోవాలి? నేను ఆడియన్స్ ముందు తీసుకెళ్ళాలి కదా. సినిమా తీస్తే ఓటీటీ వాళ్ళు చిన్న సినిమా కొనే ప్రశ్నే లేదు. అక్కడ కూడా ఒక మాఫియా తయారైంది. ఆ 4-5 సినిమాలు తప్ప బయట వాళ్ళని కొననివ్వరు. అర్థమైందా? థియేటర్లో రిలీజ్ చేయాలి. మనం తీసేది ఏ నిర్మాత అయినా థియేటర్లో రిలీజ్ అయితే చూసే ఆనందం వేరు. ఓటీటీలో ఎంత డబ్బులు ఇచ్చినా అది వేస్ట్. మనకి థియేటర్లో చూస్తే ఆ తృప్తి పొందేది చాలా. ఆడియన్స్తో పాటు ఆ హీరో కానీ, డైరెక్టర్ కానీ, ప్రొడ్యూసర్ కానీ చాలా ఇష్టం. మన థియేటర్లో సినిమా చూస్తే ఆడియన్స్ చప్పట్లు కొడుతుంటే ఆ తృప్తి వేరు. అవునా? ఇప్పుడు నేను సినిమా తీశాను, ఓకే, ఎక్కడ రిలీజ్ చేయాలి? థియేటర్లో సార్. అంటే థియేటర్లో. ఓకే థియేటర్ రెంట్ ఎంత కట్టాలి థియేటర్కి? అంటే కంటెంట్ బాగుంటే థియేటర్లో ఆడతాయి కదా. బాగుండేది ఎవరికి తెలుసు అయ్యా బాబు? రిలీజ్ అయిన తర్వాత ఆ దేవుడికే తెలుసు. రిలీజ్ ముందు ఎవరికి తెలియదు. ఏదైనా మనం రిలీజ్ చేసే ట్రైలర్ కానీ టీజర్ కానీ దాన్ని బట్టి కంటెంట్ బాగుందా లేదా అని తెలుస్తుంది. అంటే మన ప్రయత్నం మనం చేస్తాం థియేటర్ వరకు రావటానికి, అంతే. అంటే మరి బిచ్చగాడి సినిమా కంటెంట్ మరి 5 కొన్ని వదిలేశారు ఎందుకని? తెలుగులో బ్రహ్మాండంగా ఉండాలి కదా బిఫోర్ రిలీజు. మరి ఎందుకు వదిలేశారు? తర్వాత ఎందుకు ఆడింది? ఫస్ట్ వీక్ వేసిన థియేటర్ ఎందుకు తీసేశారు? రెండో రోజు 6 నుంచి ఎందుకు ఆడింది? 50 రోజుల తర్వాత 3 థియేటర్లు ఎందుకు వేసేశారు ఒక్క ఊళ్ళో? చెప్పండి. బిఫోర్ రిలీజ్ ఎట్లా తెలుసుద్ది? ఆ కంటెంట్ ఎవరో తెలుసుద్ది? రిలీజ్ చేయడానికి ముందే వీడి పని అయిపోతుంది కదా. QVF డబ్బులు కట్టలేక పబ్లిసిటీ చేయక ఆ థియేటర్ ఫస్ట్ వారు నేను కాబట్టి, ఏదో నాకు మయూరి ఫిల్మ్స్ అన్నంది కాబట్టి బిచ్చగాడి సినిమాకి ప్రాణం పోసి, లేకపోతే మాతృదేవ సినిమా KS రామారావు గారు ప్రొడ్యూసర్ కాబట్టి ఆయన కట్ చీఫ్లు ఇచ్చి దాన్ని నిలబెట్టబట్టి ఆడింది. శంకరాభరణం సినిమా ఎన్ని ప్రొజెక్షన్లు వేశారు? అదే ఇవాళ పరిస్థితుల్లో ఈ 3 సినిమాలు ఒక్కరోజు ఆడతాయా? కారణం ఈ మెన్ హేటర్స్, సినిమా హేటర్స్, సినిమా రాక్షసులు చిన్న సినిమాని రక్తం తాగుతున్నారు. వీళ్ళకి మించి QVF వాళ్ళు చివరి నిమిషంలో ప్రొడ్యూసర్కి తులసి నీళ్ళు పోయాల్సిన QVF వాళ్ళు సైనైడ్ పోస్తున్నారు చిన్న నిర్మాతకి. అది సినిమా ఇండస్ట్రీ వాళ్ళ పరిస్థితి. శ్రీనివాస్ గారు, ఇదివరకు మీరు ప్రొడ్యూస్ చేసిన సినిమాలు కానీ, అలాగే మీరు థియేటర్ రైట్స్ తీసుకున్న సినిమాలు కానీ, అన్ని సినిమాలు మీకు బాగా నిర్మాతగా మీరు చేసిన సినిమాలు బోల్డ్ ఆఫర్స్ వచ్చినా కానీ ఆ ఆఫర్స్ని మీరు ఆనర్ చేయకుండా డైరెక్టర్గా చంద్రబాబు శ్రీనివాస్ గారు సినిమా తీశారంటే మయూరి ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ రిలీజ్ చేస్తుంది అనేది ఆల్రెడీ మొత్తం అందరికీ ప్రపంచవ్యాప్తంగా ఫిక్స్ అయిపోయింది. సో అలా మీకు ఇప్పుడు ఏ సంస్థ మీకు చేదోడు వాదోడుగా లేదని మీరు సినిమాలు మానేశారా? అలాగే అదే సంస్థ సంబంధించి ఈటీవీ విన్ అని వచ్చి వరుసగా చిన్న సినిమాలకు నిజంగా అండగా ఉంటూ వరుస బ్లాక్ బస్టర్ కొడుతున్నారు. వాళ్ళతో మీరు ఎందుకు టైప్ కాకూడదో నేను అడుగుతున్నా. నా జీవితంలో నాకు సహాయం చేయమని నేను బ్రతికుండగా ఎవరిని అడగను. నాది అవుట్ గోయింగ్ పోదు. ఈవెన్ ఎవరికైనా సరే నా పరిధిలో నేను తృప్తి పడుతూ నాకు చేతైంది నా మనస్తత్వం నేను ఎవరికి ఫోన్ చేయను. ఒకళ్ళు నేను దేహిని అడగను.
అప్పుడు మయూర్ సంస్థ ద్వారా మీ సినిమాలు అన్నీ చేశారు కదా సార్. మీరు బయట ప్రొడ్యూసర్ దగ్గర కూడా సినిమాలు కొన్ని మయూర్ ద్వారా రిలీజ్ చేసిన సినిమాలు చాలా ఉన్నాయి కదా సార్. మొన్న మధ్యన కూడా అంతకుముందు కూడా చేసినవి చాలా ఉన్నాయి కదా. ఈవెన్ నేను చేసిన పెద్ద హీరోలు కూడా నా కథ నచ్చి చేశారు తప్ప నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా కథ వినమని ఎప్పుడు చెప్పలేదు. మా రైటర్లు చెప్పేవారు, వాడు నచ్చితే చేసేవాళ్ళు తప్ప మీ డేట్లు ఇవ్వమని ఎవరిని అడగల నేను. మీకు తెలుసు జర్నలిస్ట్ ఇంతమంది మిత్రులున్నారు, నాకు 50 ఏళ్ళకి తెలుసు. ఒక్కసారి ఎనీ జర్నలిస్ట్ మీకున్న ఓనర్స్ మీకున్న ఓనర్స్ పత్రికాధిపతులు అందరూ కూడా నాకు తెలుసు. కానీ ఎప్పుడన్నా ఎవరినైనా నా గురించి ఒక వార్త రాయమని ఇవాళ వరకు ఎప్పుడన్నా అడిగానా? ఇప్పుడు కూడా నేను ప్రెస్ మీట్ పెట్టమన్నానా? నా వల్ల ఏదైనా మంచి జరుగుద్దని మీరు పిలిచారు, నేను వచ్చాను అంతే తప్ప ఎట్టి పరిస్థితిలో నేను సెల్ఫ్ మేడ్, నేను సొంతంగా పైకి వచ్చినని ఎవరిని అడగను. నా శక్తి కొద్దికి నేను చేస్తాను అంతే తప్ప ఇంకోటి లేనే లేదు. నేను ఎవరికి కూడా నేను పర్సనల్గా తగ్గే ప్రశ్న లేదు. నిజం నిర్భయంగా మాట్లాడతా. మీరంటే నేను చేస్తా. నేను వాళ్ళకి ఎటువంటి ఈవెన్ ఎప్పుడు కూడా నా సినిమా వాళ్ళని రిలీజ్ చేయమని అడగలేదండి. వాళ్ళ సిస్టమ్ నచ్చింది, నా సిస్టమ్ నచ్చింది. ఈవెన్ RFCలో కూడా ఫస్ట్ పిక్చర్ రామోజీ ఫిల్మ్స్లో ఫస్ట్ పిక్చర్ ప్రేమించాను నిన్ను నేనే తీశాను. ఆ తర్వాత వాళ్ళు మా నాన్నకు పెళ్లి తీశారు రామోజీ ఫిల్మ్ సిటీలో. అట్లా కాదు, వాళ్ళకి చాలా మంచి సంస్థ. కానీ నేనుగా ఎవరినే వాళ్ళని అడగదలుచుకోలేదు. నేనైతే సినిమాలు తీస్తాను. అందరికీ తెలుసు. ఇక్కడ తెలుగు ఇండస్ట్రీకి ఒక దురదృష్టం ఏంటంటే ప్రొడ్యూసరు, డిస్ట్రిబ్యూటరు, ఎగ్జిబిటరు, స్టూడియో, హీరో అన్నీ కలిపి ఒకటే వర్గంగా ఉండటమే ఇక్కడ దురదృష్టం. తమిళనాడులో ప్రొడ్యూసర్ అంటే ప్రొడ్యూసర్ ఉంటాడు, డిస్ట్రిబ్యూటర్ అంటే డిస్ట్రిబ్యూటర్ ఉంటాడు. సో ఎవరి హక్కులు వాళ్ళు పోరాడుతా పర్ఫెక్ట్గా ఉంటుంది కాబట్టి అక్కడ కొంత న్యూ టాలెంట్ బతకడానికి కూడా కొంత ఛాన్స్ ఉంటుంది. ఇక్కడేమో అది ఉండదు. ఇంకోటి ఏంటంటే ఇందాక మన మధు అడిగిన దానికి, మధు యాక్చువల్గా నువ్వు అడగాల్సిన ప్రశ్న, దిల్ రాజు గారు అందరూ మనల్ని పెట్టుకుని బలగంలో బోర్డు సంపాదించారు కదండి. మీరు బలగం లాంటివి వదిలేసి గేమ్ చేంజర్ అని ఎక్కడికో వెళ్ళి బోర్డు తగలేసుకుంటారు ఎందుకండి అని మీరు ప్రశ్నిస్తే చాలా బాగుండేది. అది కూడా మీరు బేసికలీ యూఆర్ FDC చైర్మన్ అండ్ యూఆర్ ద లీడింగ్. మీరు మీ స్వయం శక్తితో మీరు పర్ఫెక్ట్గా మంచి సినిమాలు తీస్తూ మీ సినిమాల మీద నాలెడ్జ్తో మీరు వచ్చిన వాళ్ళు, మీరు ఎవరో ప్రపోజల్ మేకర్గా ఉండాల్సినంత అవసరం లేదు. ఇలాంటి వచ్చిన వాళ్ళు మీరు ప్రపోజల్ మేకర్గా ఎందుకు వెళ్ళారండి అని అడిగితే డెఫినెట్గా ఆయన కరెక్ట్గా సమాధానం చెప్పేవారు. ఇది 24 క్రాఫ్ట్స్ రేవంత్ రెడ్డి గారికి చెప్పారు. సార్ మేము కష్టపడి రక్తమాంసాలన్నీ మేము ఇచ్చేసి దారపోసి బలగంలో బోల్డ్ డబ్బులు ఇప్పించాం సార్ ఈయన మా డబ్బులన్నీ తీసుకెళ్ళిపోయి గేమ్ చేంజర్లో పోగొట్టుకుని వచ్చారండి. దాని తర్వాత మళ్ళీ గేమ్ చేంజర్ని కాపాడుకుంటానికి కూడా మళ్ళా మన సంక్రాంతికి వస్తున్నాం డబ్బులతోనే మళ్ళా కాపాడబడింది. సో అట్టా మన దగ్గర టాలెంట్ మన దగ్గర అన్నీ ఉండగా కూడా మనం కాదని ఏదో ప్రపోజల్ మేకర్స్గా మారాల్సిన అవసరం లేదు అనేది క్లారిటీ. ఇక ఈటీవీ విన్ చెప్పండి. అంటే మీరు కాదు సార్, మైనారిటీ అంటే దావుద్ ఇబ్రహీం ఒక్కడే ఉంటాడు మాఫియా. అతను మైనారిటీ అనగా సార్, ఆయన దావుద్ ఇబ్రహీము, ఆయన ఒక్కడు ఎవరినైనా చంపేస్తాడు, ఎవరినైనా ఏదైనా చేసేయగలుగుతాడు. ఆయన ఒక్కడే కదా మైనారిటీ కదా. ఈ చచ్చిపోయే వాళ్ళందరూ బోల్డ్ మంది మెజారిటీ కదా. ఈ చచ్చిపోయే మెజారిటీ ఏంటి పాప ఆ దావుద్ ఇబ్రహీం గురించి జాలిపడంగా సార్. ఇక్కడ అది సార్ పరిస్థితి సార్. ఇప్పుడు సార్ ఇప్పుడు ఎందుకని అంటే సార్ ఇప్పుడు బేసికల్లీ ఏంటంటే 24 క్రాఫ్ట్స్లో చాలా మామూలు కామన్ మ్యాన్ పీపులే వాళ్ళు వెళ్ళి రేవంత్ రెడ్డి గారితో ఇలా అని చెప్పారు. మీరు జర్నలిజము అని అంటే మీరు ఎప్పుడు కూడా ప్రశ్నించే గొంతు, మీరు ఎవరినైనా ప్రశ్నించే గొంతు, మీరు ప్రజల్ని ఆలోచింపజేసే విధానం, మీ నుంచి ఆలోచించే విధానం ప్రజలకు వస్తుంది. సో మీరు అత్యంత మేధా సంపన్నులు. మీరు అలాంటి మీ మేధా సంపన్నులు మీరు పర్ఫెక్ట్గా ఎవరిని ఎక్కడ తప్పు ఉంటే అంటే మనం పుల్స్ అయ్యి అంటాం చూసారా, సాండ్కి యాంక్ అని ఎక్కడ కొడితే కరెక్ట్గా దిగుద్దో అక్కడ దిగాలి. ఆ సైడ్ ఈ సైడ్ దిగిందనుకోండి అది బుల్స్ అయ్యి సాండ్కి యాంక్ అనం.
సో అందుకని అది 100%. ఇప్పుడు చదలవాడ శ్రీనివాసరావు ఆయన ఉన్న డబ్బులకి, ఆయన ఉన్న స్థాయికి ఇవాళ చాలా పెద్ద పెద్ద స్టార్లతో ఆయన సినిమా తీయొచ్చు. కానీ సినిమా తీసినప్పుడు కొంత ఆత్మగౌరవం కొంచెం తగ్గించుకుని అవతరాలు చెప్పేది ఎక్కువ విని చేయాల్సి వస్తుంది. అట్టా కాకుండా నేను ఒక పర్ఫెక్ట్గా ఇప్పుడు ఒక రికార్డ్ బ్రేక్ అని ఒక సినిమా చేశారు. ఆ రికార్డ్ బ్రేక్ సినిమా ఇద్దరు బెచ్చగాళ్ళు పాప వాళ్ళు బతకటానికి ఇది లేకపోతే వాళ్ళు అక్కడి నుంచి బతికి ఎట్టా కష్టపడి వాళ్ళు వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్స్ అయ్యారు అనే ఒక ఇదిలో, అంటే ఆడటం ఆడకపోవటం దట్ ఈస్ డిఫరెంట్. కమర్షియల్ ఫిల్మ్ ధోరణి వేరు, మంచి సినిమాలు వేరు, రెండు రకాలు. అసలు మీకు అవార్డ్స్ అనేది పెట్టింది ఏంటంటే కమర్షియల్గా సినిమాలు ఆడకపోయినా ప్రజల్ని ఆలోచింపజేసే సినిమాలు ఏవైతే ఉన్నాయో ఆ సినిమాలకు అవార్డ్స్ అని పెట్టారు. దురదృష్టం ఏంటంటే ఇప్పుడు ఆ ప్రజలను ఆలోచింపజేసే సినిమాల నుంచి కూడా దారి మళ్ళీ కమర్షియల్ ధోరణిలో ఉన్న సినిమాలకు అవార్డులు వస్తున్నాయి. ఆ అవార్డులు ఇవ్వమని మన దాంట్లోనే మేధా సంపత్తి ఉన్న జర్నలిస్టులు కూడా రికమెండ్ చేస్తున్నారు. అది ఇంకా దురదృష్టం. అది పరిస్థితి. సార్ ఇప్పుడు ఇందాక అడిగిన దానికి చిన్న క్లారిఫికేషన్ సార్. ఇప్పుడు సార్ కరోనా ఏమి చిన్న సినిమాలు నేను తినలేదు సార్. సార్ మన దగ్గర అదే చెప్పాను, మీరు ఇందాక మైనారిటీ అన్నారే, దావుద్ ఇబ్రాహీములు ఉంటే ఇలాంటి కరోనాలు ఏం చేస్తాయి సార్? ఏమీ చేయలేవు సార్. 100 కరోనాలు వచ్చినా ఏం చేయలేవు సార్. బేసికల్లీ ఒకటి గుర్తుంచుకోండి సార్, ఎప్పుడైనా సినిమా ఇండస్ట్రీ పుట్టిన తర్వాత ఇప్పుడు రామారావు నాగేశ్వరరావులకి లక్షల కొద్దీ డబ్బులు ఇవ్వటానికి ప్రొడ్యూసర్ క్యూలో ఉన్నారు సార్. లక్షల కొద్దీ ఉన్నా కూడా మనం ఇవాళ స్టార్లు అయ్యామంటే బికాజ్ ఆఫ్ ప్రజల మూలంగా మనం స్టార్లు అయ్యాం. ప్రజా ఆదరణతో మనం వచ్చాం. ప్లస్ మనము ఈ స్థాయిలో ఉండటానికి కారణం ఈ పరిశ్రమ, దీన్ని కాపాడుకోవాలి అని లక్షల కొద్దీ డబ్బులు వద్దనుకుని వాళ్ళ కుటుంబాలను కూడా పక్కన పెట్టి ఇద్దరు రామారావు నాగేశ్వరరావు మాట్లాడుకొని 10,000 రెమ్యునరేషన్ తీసుకుందాం. 10,000 తీసుకుంటే హీరోయిన్ 7,000 తీసుకుంటుంది, ఇంకెవరి నుండి 8,000 తీసుకుంటారు. సపోజ్ రాజ్బాబు గారు లాంటి స్టార్ కమెడియన్స్ ఎవరైనా ఉంటే ఆయన 10,000 తీసుకున్నా పర్లేదు. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గుద్ది, భావి తరాలకి ఇండస్ట్రీ ముందుకెళ్ళటానికి పనికి వస్తుంది అని ఒక డిసిప్లిన్డ్ నేచర్లో. ఇంకోటి రామారావు ఆయన హీరోగా సినిమా చేసి ఆయన రెమ్యునరేషన్ ఆయన తీసుకుని ఆయన వెళ్ళిపోవచ్చు. ఆయన మార్నింగ్ షార్ప్ 7 o'clock షార్ట్ అని అంటే 6:30కి పక్కాగా ఉండి ఒకవేళ 7, 8కి కూడా ఆర్టిస్ట్ రాకపోతే ఆ ఆర్టిస్ట్ని మార్చండి. డిసిప్లిన్ అనేది ఇంపార్టెంట్ అని చెప్పి ఆ డిసిప్లిన్ని పర్ఫెక్ట్గా తీసుకొస్తాం మూలంగా ఇవాళ పరిశ్రమ ఇవాళ ఈ స్థాయిలో ఉంది సార్. ఈ స్థాయిలో ఉందంటే వాళ్ళ త్యాగాల ఫలితం. అలాంటి త్యాగాల ఫలితం ఇవాళ ఒక హీరో వస్తున్నాడంటే రావటమే కోట్లు అని మాట్లాడుకుంటా కోట్లని వస్తున్నారు. ప్లస్ ఇంకోటి ఒకసారి నాగేశ్వరరావు నాకు ఒకటి చెప్పారు, ఒక హీరోకి రెమ్యునరేషన్ ఎందుకు ఇస్తారు అన్నారు. ఎందుకు ఇస్తారు సార్? వాళ్ళు స్టార్ డమ్ వాళ్ళు దీని మీద సరే ఓకే స్టార్ డమ్ ఉందనుకుంటాము, ఆ రెమ్యునరేషన్ ఇవ్వడానికి ప్రొడ్యూసర్ వచ్చాడు, కమిట్ అయ్యాడు, ఓకే. రిలీజ్ టైంకి అది బిజినెస్ అవ్వాలా, రిలీజ్ టైంకి అది పే చేయలా. పే చేయనప్పుడు తప్పు ఎవరిది? పే చేయనప్పుడు లేకపోతే బిజినెస్ అవ్వకపోవటానికి ఏంటి? ఈ స్టారే కారణం. ఈ స్టార్ మూలంగా బిజినెస్ అవ్వాలి, ఈ స్టార్ మూలంగా పే చేయాలి. అప్పుడు పే చేయకపోతే డబ్బులు తీసుకోవద్దు కదా అని నాగేశ్వరరావు చాలా క్లియర్గా చెప్పారు. అలా ఆలోచించే ధోరణి ఎవరికి ఉంది, ఎంతమందికి ఉంది ఇప్పుడు చెప్పండి సార్? లేదు. అది దురదృష్టం సార్. సార్ ఒకప్పుడు సబ్సిడీ ఉండేది సార్. ఒకప్పుడు ట్యాక్స్ అంటే చిన్న సినిమాకి ఒక 24 ప్రింట్స్ లోపల తీసే సినిమాకి తక్కువ ట్యాక్స్ ఉండేది. అంటే బేసికల్లీ ఒకటేంటంటే సార్, ఇవాళ మనం ఇప్పుడు మీరు ఏదంటే ఆ రాత్రి ఎవరో ఒకరు చనిపోయారన్న దాని మీదే ఫోకస్ అయ్యింది. కానీ లిటరల్గా చెప్పాలంటే నలుగురు ఫ్యామిలీ కలిపి ఈచ్ 3,000 రూపాయల టికెట్తో 4 మూళ్ళు 12,000 రూపాయలతో ఆ రోజు నైట్ సినిమాకి వెళ్ళారు సార్. 12,000కి వెళ్తే ఆయనకి జీతం 25,000 జీతం సార్. ఆ 25,000 జీతంలో ఇంటి అద్దె, వాళ్ళు తినటానికి అవి ప్లస్ స్కూలు పిల్లలకు ఫీజులు ఇవన్నీ పోతే అతనికి మ్యాక్సిమం నిలవ బడ్జెట్ ఉంటే 4,000 ఉంటుంది సార్. 21,000 అయిపోద్ది. సో 4,000 ఉండే బడ్జెట్ తోడుతో అది ఒక డ్రగ్ ఎడిక్ట్ లాగా ఆ పిల్లల్లో ఆ హీరో సినిమా చూడాలని ఒక డ్రగ్ ఎడిక్ట్ లాగా వాళ్ళు అనుకుంటారు. వాళ్ళకి తెలియదు ఏంటంటే ఆ పిల్లలకి మన పేరెంట్స్ కెపాసిటీ ఏంటో తెలియదు. పక్క పేరెంట్స్ ఈజీగా ఎఫర్డబుల్లో ఉంటారు, వాళ్ళు ఎఫర్ట్ చేస్తున్నారు, వీళ్ళు చేయలేకపోతున్నారంటే వీళ్ళని ఒక విలన్స్ లాగా చూసే పరిస్థితి వస్తే ఆ పిల్లల్ని సాటిస్ఫై చేయటం కోసం వాళ్ళు అప్పో సప్పో చేసి
12,000 రూపాయలతో సినిమాకి తీసుకొచ్చారు సార్. తీసుకొచ్చి 12 కాదు, నలుగురు 12,000 అంటే ఇలా నెలవ బడ్జెట్ 4,000 కదా సార్, అయిపోయింది. 3 నెలల వరకు మరే ఇతర సినిమా చూడలేరు సార్. ఇంకే సినిమా చూడలేరు. అప్పుడు ఈ 4,000 ఇక్కడ అయిపోయింది, వచ్చే 4,000 అక్కడ అయిపోయింది. ఇంకోటి మళ్ళీ డ్రగ్ ఎడిక్ట్ ఇంకో ఏదైనా సినిమా వస్తే మళ్ళీ, అంటే ఒక సినిమా నెలకు రిలీజ్ అయ్యే ఒక 20 సినిమాలు అనుకుంటే 3 నెలలకు రిలీజ్ అయ్యే 60 సినిమాల్ని చంపేస్తుంది. అదే ఇందాక మైనారిటీ మెజారిటీలో ఒక డ్రగ్ ఎడిక్ట్ ఫిల్మ్ ఒకటి వచ్చిందంటే 60 సినిమాలు చంపేస్తాను సార్. ఇలా 60 సినిమాలు చంపటం అనేది ఎప్పుడు ఇండస్ట్రీలో ఎప్పుడు జరగలేదు సార్. కాపాడుకుంటమే జరిగింది. ఇప్పుడు రామారావు ఉన్నాడు, యాక్చువల్గా వీరాభిమన్యుకి రామారావుని అభిమన్యుడిగా చేయమన్నారు సార్. లేదు నేను చేయను సోహన్ బాబు గారే చేస్తారని చెప్పాడు సార్. సోహన్ బాబు గారే చేశాడు వీరాభిమన్యు. సోహన్ బాబు గారికి లైఫ్ హిస్టరీలో అది ఒక గొప్ప అద్భుతమైన సినిమా అయిపోయింది సార్. సో అలా ఆలోచించే ధోరణి ఇవాళ ఎంతమందికి ఉందో మీరు ఆలోచించండి సార్. ఒక మంచి జరగబోతుంది. సూపర్ సూపర్ సూపర్. దానికి కారణం ఏంటంటే మీరు గవర్నమెంట్, భగవంతుడు మనకు ఆశీస్సులు ఉంటాయి. మీరు అడిగిన దానికి సమాధానం చెప్తాను. నిజంగా గవర్నమెంట్, ఇద్దరు ముఖ్యమంత్రులు చిన్న నిర్మాతలకి చేస్తే చేసినా ఈ 2 రాష్ట్రాల్లో భగవంతుడు ఖచ్చితంగా ఎక్కడికో తీసుకెళ్తాడు, ఆశీర్వాదం ఉంటుంది. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో చిన్న నిర్మాతలు అంటే ఒక వృక్షాన్ని నిలబెట్టే ఇత్తనం. ఈ ఇత్తనానికి నీళ్లు పోయాల్సిన ధర్మం గవర్నమెంట్లకు ఉంది. వాళ్ళు చేయాల్సిన పనల్లా మీరు అన్నారుగా తీస్తారని, వాళ్ళు చిన్న నిర్మాతల్ని, ఇద్దరు ముఖ్యమంత్రులు ఎవరైనా సరే, ఎవరు ముందు అయితే వాళ్ళు పిలిచి కనీసం ఒకసారి మా సాధక బాధకాలు వినమనండి, వాళ్ళు అప్రిషియేట్ చేస్తారు. నేను చెప్పేది ఏంటంటే, సినిమా తీస్తే ఏమవుతుందంటే మేము పెట్టిన పెట్టుబడి కూడా ఇవ్వండి. QBFO థియేటర్లో మా పెట్టుబడి వాళ్ళ హుండీలోకి వెళ్ళిపోతుంది. దానికి మార్గం ఏంటంటే మాకు మినీ థియేటర్లు ఇవ్వమంటున్నా. మినీ థియేటర్ లైసెన్సు వాటి QBFOలో వాళ్ళకి ఇస్తే మా చేతుల్లో ఉంటే మంచి సినిమాలు బయటకు వస్తాయి. మంచి సినిమాలు తీసే నిర్మాతలు భయపడటానికి కారణం ఏంటంటే, ఏ సినిమా అయినా వారం 2 వారాలు ఆడితే జనం ఆడియన్స్లో టాక్ పెరిగి ఆడుతుంది. జనరల్గా ఆ పరిస్థితి వాళ్ళు లేవు. ఎందుకంటే ఈ రేట్లు కట్టుకోలేవు నిర్మాతలు, ఈ QBFOలు కట్టుకోలేవు, నిలబెట్టలేవు. నేను నిలబెడతాను, నా పర్సనల్ కాదు, ఇండస్ట్రీ మొత్తం కూడా ఉన్న పరిస్థితి. ఇద్దరు ముఖ్యమంత్రులు పిలిచి చిన్న నిర్మాతల గురించి 1 గంట మాట్లాడమనండి, వాళ్ళు సాటిస్ఫై అవుతారు. ఈ మన స్టేట్లో ఉన్న, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్వాలిటీ ప్రొడ్యూసర్స్, క్వాలిటీ డైరెక్టర్స్, క్వాలిటీ రైటర్స్ ఏ స్టేట్లో లేరు. మంచి ప్రోడక్ట్ తయారవుద్ది. దీన్ని మనం చంపేయొద్దు. చెట్టును బతికియాలంటే చిన్న నిర్మాతను పిలిచి మీటింగ్ పెట్టి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకొని వాళ్ళని ఏం సాక్రిఫైస్ చేయమంటలా. సింగిల్ విండో మీరు అన్నారే, అన్నీ కూడా సింగిల్ విండోలో చిన్న నిర్మాతలకు వాళ్ళకు అసలు వదిలేద్దాం. ఈ మాఫియా, QBFO పెద్ద నిర్మాతలు వదిలేస్తే చిన్న నిర్మాతల వరకు 2 రాష్ట్ర ముఖ్యమంత్రులు నా రిక్వెస్ట్, మీరు మీటింగ్ పెట్టండి, మా కష్ట సుఖాలు వినండి, మేము నెంబర్ ఆఫ్ పిక్చర్లు చేస్తాము, స్టేట్కి ఉపయోగపడతాము. మన స్టేట్ గర్వంగా ఆస్కార్ అవార్డు తీసుకెళ్లే రేంజ్కి చిన్న నిర్మాతలు మంచి సబ్జెక్టులు తయారు చేస్తాము. మంచి సినిమా తీసే నిర్మాతలు నిద్రపోతున్నాము. కారణం ఏంటంటే ఈ మాఫియా వాళ్ళకి భయపడి మేము సినిమాలు తీస్తే మా డబ్బులు పోతున్నాయి. కాబట్టి అది మీరు దయచేసి విని ఇమీడియట్గా ఈ ప్రెస్ ద్వారా మీ అందరూ మంచి పని చేశారు కాబట్టి ఆ భగవంతుడు ఆశీర్వదిస్తారు. ఇద్దరు ముఖ్యమంత్రులు చిన్న నిర్మాతలను ఆశీర్వదించాలంటే మీరు ఇమీడియట్గా ఇద్దరు ముఖ్యమంత్రులు చిన్న నిర్మాతలు పెట్టి మీటింగ్ పెట్టి మా కష్టసుఖాలు వినమంటున్నా. అంతవరకు చేస్తారో లేదా అది మీ ఇష్టం. థ్యాంక్ యూ. ఏమంటే నేను మీరు అడిగేది ఉంటే నన్ను రేపు పొద్దున్న సస్పెండ్ చేస్తారు. అక్కడ ఛాంబర్లో, ప్రొడ్యూసర్ కౌన్సిల్లో మీరు మోనోపల్లి వాళ్ళు చేసే థియేటర్లో ఛాంబర్ ఉంది, కౌన్సిల్ ఉందంటే నువ్వు ప్రెస్ మీట్లో చెబుతావా, నేను సస్పెండ్ చేస్తా అంటారు. నాకు జరిగేది అది. అయినా పర్వాలేదు, నేను ఇలా మనకి చెయ్యరండి బాబు, ఆడ భలేవాడే. మీరు దావుదేబ్రో ఆడ కూర్చొని నువ్వు న్యాయం చేయమంటే చేస్తాడంటయా? ఏంది మీరు చెప్పేది? ఇంకా క్వశ్చన్లు అడగన వాళ్ళు ఎవరైనా ఉంటే న్యాయం చేయాల్సిన మనిషి అక్కడ విలన్ రూపంలో ఉంటే న్యాయం ఏం చేస్తాడండి బాబు?
డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్ ఫర్ మేకింగ్ ద ఈవెంట్ వెరీ గ్రాండ్ సక్సెస్. ఈ కార్యక్రమానికి విచ్చేసిన చదలవాడ శ్రీనివాసరావు గారికి, ప్రసన్న కుమార్ గారికి, అజయ్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ సందర్భంగా నాది ఒక చిన్న విన్నపం. నేను మొన్న ఎలక్షన్స్లో మనందరం ఎలక్షన్ జరిగిన రోజున నేను ఒక ప్రామిస్ చేశాను. చనిపోయిన నా భార్య ఆడపు దుర్గామాధవి పేరు మీద, ఆడపు దుర్గామాధవి చారిటబుల్ ట్రస్ట్ పేరు మీద 50,000 రూపాయలు నేను ఇస్తానని చెప్పి ప్రామిస్ చేశాను. ఆ చెక్కు ఇప్పుడు చదలవాడ శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా మన ప్రెసిడెంట్ బత్తుల ప్రసాద్కి అందజేస్తాను. థ్యాంక్ యూ ప్రభు గారు. మన కొత్త బాడీ అనౌన్స్ చేసిన తర్వాత ఫస్ట్ అనౌన్స్ చేసింది ప్రభు గారే. తర్వాత నిన్న మాకెవరికి చెప్పకుండా మా బాస్కపల్లి రవికుమార్ కూడా ఆయన డొనేషన్ పంపించడం జరిగింది. సో ఈ సందర్భంగా ఆయనకు కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సో మీ డొనేషన్ల కోసం తిరిగే సంస్థ కాదు ఇది. మేము పుట్టక ముందు పుట్టిన సంస్థ ఇది. 58 years, త్వరగానే మన 60 years కూడా పూర్తి చేసుకోబోతుంది. త్వరలోనే ఇంకెన్నో మంచి కార్యక్రమాలు మీ అందరి ఆశీర్వాదంతో, మీ అనుమతితో చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ ఆహ్వానాన్ని విచ్చేసి మీరు అందరూ కూడా వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకున్నాను. గ్రాండ్ సక్సెస్ చేసినందుకు పాత్రికేయ మిత్రులందరికీ మరొకసారి థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మన ప్రెసిడెంట్ గారు మాట్లాడతారు. మిత్రులందరికీ మీ జర్నలిస్టుల అసోసియేషన్ కుటుంబ సభ్యుడు ప్రభు గారు ఇప్పుడు మన సండే జరిగిన ఎన్నికల్లో దర్శకుల సంఘం ఉపాధ్యక్షుడిగా ఆయన ఎన్నికయ్యారు. అలాగే ఆయన బుక్కి తెలంగాణ గద్దర్ అవార్డ్స్ దాంట్లో కూడా వచ్చింది. సో అది ఆయనకి జరిగిన అక్కడ వైస్ ప్రెసిడెంట్కి ఎన్నికైనా లేకపోతే ఆ బుక్కు వచ్చినా అది జర్నలిస్టుల కుటుంబానికి అందరికీ వచ్చినట్టుగా భావిస్తూ ఆయనకి అభినందనలు జర్నలిస్టుల తరఫున ప్లస్ ఎంటైర్ సినిమా ఇండస్ట్రీ తరఫున తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈ సందర్భంగా చదవ శ్రీనివాస గారు మాకు ఒప్పుకున్నందుకు చాలా థ్యాంక్ యూ సార్. ఈ సన్మానం ఒప్పుకుంచి ఇండస్ట్రీ మనుగడ కోసం ఎన్నో ఉపయోగపడే మంచి కార్యక్రమాల గురించి, ఇండస్ట్రీ విషయాల గురించి, ఇండస్ట్రీకి ఉపయోగపడే విషయాల గురించి, ఎన్నో విషయాల గురించి ఈరోజు మనకి చెప్పడం జరిగింది. అలాగే త్వరలో మన డైమండ్ జూబ్లీ కూడా గ్రాండ్గా జరుపుకుంటాము. మన ప్రెసిడెంట్ గారు మాట్లాడతారు. మిత్రులారా, మనం పిలవగానే మన మీద ప్రేమతో అభిమానంతో వచ్చిన చదలవాడ శ్రీనివాసరావు గారికి, అలాగే ప్రసన్న కుమార్ గారికి, అజయ్ కుమార్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మాతృదేవ దర్శకుడు అజయ్ కుమార్ గారు మాకు చాలా సుపరిచితులు. మేము ఎప్పుడు కలుసుకుంటూ ఉంటాం. మరి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఈ సందర్భంగా ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నేను ఏం చెప్పబోతుంటే, సినిమా పరిశ్రమలో మనం 2 విభాగాలుగా తయారయ్యాం. అయితే అందరం ఒక తాడికి రావాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దానికి గతంలో జరిగిన చాలా ఇబ్బందులు ఉన్నాయి. అవన్నీ లేకుండా అందరం ఒక తాటి మీదకి రావాలని పెద్దలు శ్రీనివాసరావు గారు, మన ప్రసన్న కుమార్ గారు కూడా చాలాసార్లు చెప్పారు. ఆ విధంగా కూడా ప్రయత్నాలు చేస్తున్నాం. సరే, వాళ్ళు వచ్చినా రాకపోయినా ఫిలిం క్రిటిక్స్ అధ్యక్షుడిగా నేను మా కార్యదర్శి సురేష్ కొండెట్టి గారు చాలా ప్రణాళికలు సిద్ధం చేశాము. ఫండ్ రైజింగ్ పేరుతో మేము ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళి మేము చేయి చాపం. మెయిన్ మా అసోసియేషన్ని మనుగడలోకి తీసుకురావడానికి ఈ ప్రయత్నాలు చేస్తున్నాం. ఎవరన్నా వాళ్ళు స్వచ్ఛందంగా ఇస్తేనే మేము చేయి చాపుతాం. మేము డిమాండ్ చేయము. మాకు ముఖ్యం ఏంటంటే మా ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ మనుగడలోకి రావడమే మా ప్రధాన ఉద్దేశం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు చెప్పుకున్నాను. అలాగే మా కమిటీ ఈసీ మెంబర్స్ అందరికి కూడా థ్యాంక్ యూ చెప్తున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి బాగా కష్టపడ్డ మా భరద్వాజ గారికి థ్యాంక్ యూ సో మచ్.